ఇక్కడ చాట్ లో టెక్స్ట్ చేయొచ్చు. ఇఫ్ ఇట్ ఇస్ క్లియర్, ఇఫ్ ఇట్ ఇస్ నాట్ క్లియర్ లెట్ మీ నో. ఓకే, యా ఫైన్, థ్యాంక్ యూ. మీరు ఆల్రెడీ లైక్ వెబినార్ ఒకటి అటెండ్ అయ్యారు, లైక్ 7-day, దట్ మీన్ హౌ టు హ్యావ్ 1 crore to 10 crore ఇన్ బ్యాంక్ అకౌంట్ అని చెప్పి ఒక వెబినార్ అటెండ్ అయ్యారు. అండ్ దెన్ ఈ 7-day వాట్సాప్ క్లాస్, 7-day వాట్సాప్ యాక్చువల్గా వెబినార్ లో దెర్ ఇస్ నాట్ మచ్ టు డిస్కస్, ఎందుకంటే అది 1 hour ఉంటుంది. అండ్ నా గురించి నేను ఇంట్రడ్యూస్ చేసుకోవడం, హౌ అవర్ కంపెనీ కెన్ హెల్ప్ యూ అనేది మేజర్. ఓకే, బట్ 7-day వాట్సాప్ క్లాస్ ఈజ్ ఆల్ అబౌట్ హౌ ఫైనాన్స్ వర్క్ అండ్ జనరల్ గా చేసే మిస్టేక్స్. ఇది జనరల్ గా ఏంటంటే ఇట్స్ నాట్ అబౌట్ కరెక్షన్స్ గురించి నేను చెప్పట్లేదు, మిస్టేక్స్ గురించి చెప్పాను. సో మనీ బ్యాక్ పాలసీస్ అయినా, టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ అయినా, లేదంటే అదర్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ రిలేటెడ్ ఏమేమి మిస్టేక్స్ జనరల్ గా పీపుల్ చేస్తూ ఉంటారు, ఈవెన్ ఆఫ్టర్ గెయినింగ్ ఫైనాన్షియల్ నాలెడ్జ్. ఇప్పుడు ఫైనాన్షియల్ నాలెడ్జ్ కి అయితే చాలా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, అండ్ ఫేస్బుక్ లో వస్తున్నాయి, గూగుల్లో వస్తుంది, చాలా ఇన్ఫర్మేషన్ ఈజ్ అవైలబుల్. బట్ వెన్ ఇట్ కమ్స్ టు టేకింగ్ ఫైనాన్షియల్ డెసిషన్స్ మనం చాలా రాంగ్స్ చేస్తూ ఉంటాం. ఓకే, అండ్ ఒకరికి కరెక్ట్ అయిన ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ మనకి కరెక్ట్ అవుతుందని అనుకోవడానికి లేదు. ఓకే, ఈవెన్ దో వాళ్ళకి అది పర్ఫెక్ట్ గా వర్కౌట్ అయినా మనకి వర్కౌట్ అవ్వకపోవచ్చు. కొంతమందికి మనీ బ్యాక్ పాలసీస్ అనేది మంచిదే, కొంతమందికి మంచిది కాదు. సుకన్య సమృద్ధి యోజన చాలా మందికి నేను సజెస్ట్ చేయట్లేదు, బట్ కొంతమందికి అది సూట్ అవుతుంది. ఓకే, లైక్ దట్ దెర్ ఆర్ మెనీ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్. కొంతమందికి ద బెస్ట్ ఉంటాయి, కొంతమందికి ద వర్స్ట్ ఉంటాయి. ఓకే, అండ్ కొంతమందికి అయితే అది మొత్తం వాళ్ళు ఫైనాన్షియల్ గా లాస్ అయిపోవడానికి కూడా రీజన్స్ అవే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, సో దట్స్ ద రీజన్ మీరు చూస్తూ ఉంటారు, లైక్ ఈ మూవీ స్టార్స్, పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్స్ డబ్బులు పోయినాయి అని చెప్పి వస్తారు, నా దగ్గర అసలు డబ్బులు లేదు, నేను ఇప్పుడు కార్ ఈఎంఐలు పే చేస్తున్నా, లేదంటే బైక్ ఈఎంఐ పే చేస్తున్నా, లేదా నా డబ్బులు మొత్తం పోయాయి, నేను రోడ్డు మీదకి వచ్చేసాను. ఈ టైప్ లో ఎందుకు అంటారంటే దట్స్ నాట్ రాంగ్. అక్కడ ఏం జరుగుతుంది అంటే కొంతమందికి ద బెస్ట్ సూట్ అయినాయి, వీళ్ళకి సూట్ అవ్వదు. కొంతమందికి రియల్ ఎస్టేట్ సూపర్ గా వర్కౌట్ అవుతుంది, అదే రియల్ ఎస్టేట్ కొంతమందికి లైక్ లాస్ అయిపోయి లైక్ చాలా నెగిటివ్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఓకే, సో మనం మిడిల్ క్లాస్ కి వచ్చేటప్పటికి ఏమవుతుంది అంటే ఇక్కడ ఫస్ట్ డబ్బులు సంపాదించడం అనేది మనకి చాలా గగనం. ఓకే, డబ్బులు సంపాదించడానికి మనం చాలా కష్టపడాల్సి వస్తుంది. మార్నింగ్ టు ఈవినింగ్ వర్క్ చేసి, బాస్ చెప్పింది విని, అది చేసి ఇచ్చేసి, లేదా చిన్న చిన్న బిజినెస్ లో అయితే మార్నింగ్ టు ఈవినింగ్ పని చేసి, ఈవెన్ కొంతమంది సాటర్డే సండే కూడా పని చేస్తూ ఉంటారు. ఓకే, డబ్బులు సంపాదించడమే చాలా కష్టం. దాని తర్వాత దాన్ని ప్రాపర్ గా మేనేజ్ చేసుకోకుండా రాంగ్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ లో ఇన్వెస్ట్ చేసాం అనుకోండి, మన ఎంత కష్టపడి సంపాదించింది కూడా మనకి ఫైనల్ గా యూటిలైజ్ కాకుండా పోతుంది. సో యాజ్ లైక్ ఒక కుండకి హోల్ ఉంటే ఏమవుతుంది, సేమ్ వే. ఓకే, దట్ ఈస్ ద రీజన్ మనీ మేనేజ్మెంట్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అండ్ మనకు వచ్చే చిన్న అమౌంట్స్ కాబట్టి దాన్ని ఇంకా ప్రాపర్ గా మేనేజ్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, దట్స్ ద రీజన్ ఈ సెషన్ అనేది నేను ఇలా కండక్ట్ చేస్తున్నాను, ఈ 7-day వాట్సాప్ క్లాస్. ఇంకా దేర్ ఇస్ లాట్ మోర్ కంటెంట్, బట్ నేను నా ప్రిఫరెన్స్ ఎక్కువ ఇచ్చేది ఏంటంటే ఫైనాన్షియల్ డెసిషన్స్. ఒక ఫైనాన్షియల్ డెసిషన్ తీసుకున్నామంటే అది ఇంకా పర్ఫెక్ట్ ఉండాలి, అది ఇండివిజువల్ గా అందరికి సూట్ అవ్వాలి అనేది ఆ కైండ్ ఆఫ్ థింగ్ నేను సజెషన్స్ ఇస్తాను. సో ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ కంటే ఫైనాన్షియల్ డెసిషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఓకే, సో దట్స్ ద రీజన్ ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అనేది కండక్ట్ చేస్తున్నాం జరుగుతుంది. లైక్ 7-day వాట్సాప్ క్లాస్ లో ఉండే వాళ్ళకి లైక్ సెషన్ అవ్వగానే ఇది ఉంటుంది, లైక్ సాటర్డే ఉంటుంది. అండ్ అది కాకుండా ఎవ్రీ మంత్ కూడా ఈ 7-day వాట్సాప్ క్లాస్ వాళ్ళందరికీ కూడా ఒక సెషన్ తీసుకున్నాం. ఓకే, సో ఎవ్రీ మంత్ కూడా మీరు ఆ వాట్సాప్ గ్రూప్ లో ఉంటే కనుక మీకు లింక్ వస్తుంది, మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. సో దట్ యూ కెన్ కమ్ టు నో హౌ డిఫరెంట్ ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ వర్క్ ఫర్ డిఫరెంట్ పీపుల్, అండ్ అసలు ఏమేమి మిస్టేక్స్ చేస్తున్నారు అనేది మీకు తెలుస్తుంది. ఓకే, సో దీనిలో ఈ క్వశ్చన్ ఆన్సర్ సెషన్ అనేది 1 hour ఉంటుంది. సో దీనిలో మీకు వచ్చే క్వశ్చన్స్ లైక్ మీ పర్సనల్ క్వశ్చన్స్ అయినా అడగచ్చు, లేదా జనరిక్ అవుట్ సైడ్ క్వశ్చన్స్ అయినా అడగచ్చు. ఎక్సెప్ట్ స్టాక్ మార్కెట్ ఐ కెన్ సజెస్ట్ యూ ఆన్ ఎనీథింగ్. ఓకే, స్టాక్ మార్కెట్ అనేది ఇంటెన్షనల్లీ వీఆర్ స్టాపింగ్, లైక్ సిన్స్ 4 years వీఆర్ నాట్ వర్కింగ్ ఆన్ స్టాక్ మార్కెట్. సో ఎక్సెప్ట్ దట్ ఇంక మీరు ఏది అడిగినా కానీ ఐ కెన్ గైడ్ యూ ఇన్ ఎంటైర్, ఐ థింక్ ఎంటైర్ ఇండియా ఆర్ ఎంటైర్ వరల్డ్ ఆల్సో. ఓకే, థ్యాంక్ యూ. యూ కెన్ స్టార్ట్ అండి, అన్మ్యూట్ చేస్తూ మీరు మాట్లాడచ్చు. హాయ్ సార్. హాయ్, విష్ణు గారు చెప్పండి. నో శ్రీకృష్ణ అండి. శ్రీకృష్ణనా, చెప్పండి సార్. సో యాక్చువల్గా ఏంటంటే ప్రెసెంట్ మా మదర్ కు 60 ఏజ్, మా ఫాదర్ ఏజ్ 62. సో ఏంటంటే వాళ్ళ కోసం నేను ఒక హెల్త్ కేర్ రిలేటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకుంటున్నాను. ఓకే, దాని గురించి ఏమన్నా సజెషన్ ఏమన్నా ఇస్తారు? యాక్చువల్గా ఆఫ్టర్ రిటైర్మెంట్ అంటే ఆఫ్టర్ 60 ఏ ఇన్సూరెన్స్ కంపెనీ కూడా ఇవ్వట్లేదు.
ఇది డైరెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఇవ్వట్లేదు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు టేక్ ఇట్, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ రిజెక్ట్. అంటే మనం ఏమైనా అప్లై చేసినా కానీ ఒకసారి ఒక కంపెనీ రిజెక్ట్ చేసిందంటే అది మిగిలిన కంపెనీలకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్తుంది. సో డైరెక్ట్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ కావాలంటే ఐ థింక్ మ్యాక్స్ భూపాలో ఉన్నట్టుంది. నేను కనుక్కొని మీకు చెప్తాను. మ్యాక్స్ భూపాలో డిడక్టబుల్ పే చేయాలి. డిడక్టబుల్ అంటే మనం సమ్ అమౌంట్, అంటే ఎగ్జాంపుల్ 5 lakhs క్లెయిమ్ ఉందనుకోండి, 10% డిడక్టబుల్ అంటే 50,000 దాకా మనం పే చేయాలి. 50,000 దాటిన తర్వాత టోటల్ అమౌంట్ వచ్చేటప్పటికి ఈ కంపెనీ పే చేస్తుంది. సో ఆ కైండ్ ఆఫ్ డిడక్టబుల్ ఉన్న పాలసీస్ కొన్ని ఉన్నాయి. ఓకే, సో మీరు అలాంటి వాటిని అప్రోచ్ అయితే బెటర్. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్, నేను అది కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తాను, నాకు ఒకసారి ఈమెయిల్ చేయండి, vasu@happycoin.in. షూర్ అండి. ఓకే, యాక్చువల్లీ మా మదర్ ఏజ్ 58, మా ఫాదర్ 61. యా ఫైన్. సో ఐ థింక్ విల్ ట్రై అండి. ఎందుకంటే ఇప్పుడు ప్రెసెంట్ కోవిడ్ వచ్చిన తర్వాత రూల్స్ చాలా స్ట్రిక్ట్ అయ్యాయి. ఈవెన్ ఈ టైంలో కూడా మొన్నే ఒక ఐ థింక్ 15 days బ్యాక్ మీటింగ్ జరిగింది రిలేటెడ్ హెల్త్ ఇన్సూరెన్స్. ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ఆల్సో పీపుల్ గివింగ్, అంటే ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఇస్తున్నాయి. అది నేను వెరిఫై చేసి చెప్తాను మీకు. సో ఏంటంటే, సో కొన్ని సిచ్యువేషన్స్ చూశాను. సో హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత ఇంపార్టెంట్ నాకు అర్థమైంది. ఓకే, సో నేను లాస్ట్ ఇయర్ ట్రై చేశాను హెల్త్ ఇన్సూరెన్స్ కోసం, బట్ ఏది సూటబుల్ అలాంటిది ఏది కూడా నాకు దొరకలేదు. సో చాలా వరకు దాన్ని సెర్చ్ చేశాను, ఏది కూడా దొరకలేదు. సో ఈ టైంలో మీ ఫేస్బుక్ లో మీ అడ్వర్టైజ్మెంట్ అంటే చూశాను. సో ఓకే, ఓకే, ఈ సిచ్యువేషన్ లో మీ ద్వారా ఏమైనా మాకు ఏమైనా ట్రై చేద్దామండి. మనకి యాక్చువల్ గా బ్రోకర్స్ ఉన్నారు టచ్ లో. సో డైరెక్ట్ ఆ బ్రోకర్, ఇన్సూరెన్స్ బ్రోకర్స్ తో టై అయితే లైక్ వాళ్ళకి వస్తుందా లేదా అనేది వాళ్ళే చెప్పేస్తారు. దాని తర్వాత ప్రొసీడ్ అవ్వచ్చు. సో వస్తుందని అనుకుంటే. ఇంకొకటి ఏంటంటే సార్, సో నేను యాక్చువల్గా సాఫ్ట్వేర్ ఎంప్లాయీని. సో ఏంటంటే మా ఆఫీస్లోనే తీసుకోవడానికి సో ఏంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాంటివి పర్టికులర్గా తెలియదు. మేబీ నేను ఇంకొక కంపెనీకి స్విచ్ అయ్యాను అనుకోండి, ఆ ఇన్సూరెన్స్ అలాగే క్యారీ ఫార్వర్డ్ అవుతుందో లేదో అది కూడా తెలియదు. సో అందుకోసం నేను బయట చేద్దాం అనుకున్నాను. యా, కంపెనీ హెల్త్ ఇన్సూరెన్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవ్వదు. అవి అన్ని కూడా పర్టికులర్ గ్రూప్ ఉంటాయి, గ్రూప్ హెల్త్ ఇన్సూరెన్స్ అంటారు అవి. సో అది క్యారీ ఫార్వర్డ్ అవ్వడానికి ఇంపాసిబుల్. సో మీరు బయట నుంచే తీసుకోవాలి. మీ పేరెంట్స్ కి అయితే, మీకైతే ఏమైనా ఆప్షనల్ గా ట్రై చేయొచ్చు. బట్ మాకైతే సెల్ఫ్ ఉంది సార్. సో నేను అక్కడ తీసుకున్నాను. బట్ పేరెంట్స్ ని యాడ్ చేసేకి నేను ఒకటి ఆలోచించాను. ఏంటంటే నేను అక్కడ వర్క్ చేసినన్ని రోజులు నాకు ఉండొచ్చు మేబీ పేరెంట్స్ కి నాకు. సో వన్స్ నేను ఆ కంపెనీ నుంచి బయటకు వస్తే ఇన్సూరెన్స్ అనేది ఉండదని చెప్పేసి నేను బయట ట్రై చేద్దాం అనుకున్నా పేరెంట్స్ కోసం. ఓకే, ఫైన్. బయట పాలసీ అయితే ట్రై చేయండి. అది కంపల్సరీ డిడక్టబుల్ ఉంటే కనుక మీరు ఆఫీస్ నుంచి టాప్అప్ తీసుకుంటే బెటర్, జనరల్ గా పేరెంట్స్ కూడా యాడ్ చేసి. ఓకే సార్, ఇంకొకటి ఎందుకంటే ఆఫీస్ ది ఉండేది స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది. అంటే మనకి క్లెయిమ్ రిలేటెడ్ అది మనకు సపోర్ట్ వస్తుంది. ఈవెన్ మీరు 2-3 years పని చేసినా గానీ ఆ 2-3 years అయినా మనకు కవరేజ్ ఉంటుంది కదా. బట్ ఏంటంటే నేను ట్రై చేశాను మా హెచ్ఆర్ ద్వారా కూడా. సో ప్రాపర్ డీటెయిల్స్ రాలేదు. సో ఎందుకు కానీ నేను చాలా వరకు ట్రై చేశాను, డ్రాప్ అయ్యాను. సో ఇంకోటి సెకండ్ థింగ్ ఏంటంటే సార్, ట్యాక్స్ రిలేటెడ్. సో ఏంటంటే నాకు ఎల్ఐసి పాలసీ అనేది నేను ఎంసీఏ చేసే టైంలో మా ఫాదర్ చేస్తున్నారు. బట్ అది ఏంటంటే 11,000 అమౌంట్ అది పాలసీ పర్ ఇయర్. బట్ ఏంటంటే ఇప్పుడు నా ప్రెసెంట్ ప్యాకేజ్ ఏంటంటే 8.5. సో ఇప్పుడు స్లాబ్ అది పర్సంటేజ్ పెరిగింది కాబట్టి, సో ఎలా నేను ట్యాక్స్ రిలేటెడ్ దాన్ని బెనిఫిట్ పొందాలి, కొంచెం సజెషన్స్ ఇవ్వండి. మేమైతే ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ సజెస్ట్ చేస్తున్నాం. అంటే మా కస్టమర్స్ అందరికి ఏటీసీ రిలేటెడ్, అండ్ ఇది 1.5 lakh దాకా కవరేజ్ అవుతుంది. అండ్ దాని తర్వాత వీఆర్ సజెస్టింగ్ ఎన్పిఎస్, నేషనల్ పెన్షన్ స్కీమ్. ఇది మామూలుగా జాబ్ హోల్డర్స్ కి, బిజినెస్ వాళ్ళకి అయితే డిఫరెంట్ ఉంటాయి. సో మీరు ఏ ట్యాక్స్ స్లాబ్ లో ఉన్నారు, 20 30? సో 8.5 ప్యాకేజ్ అంటే అది 10 to 15%. 10%, 10-15 కూడా రాదు, 10%. 10% అంటే మీకు అవసరం లేదు, ఎన్పిఎస్ అవసరం లేదు. ఈ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేస్తే బెటర్. ఆదిత్య బిర్లా సన్ లైఫ్ ట్యాక్స్ రిలీఫ్ 96 ఫండ్ ఒకటి ఉంది, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీకి, ఇలాంటివి కొన్ని ఉన్నాయి ఫండ్స్. దానిలో ఇన్వెస్ట్ చేస్తే యూ విల్ గెట్ బెటర్ రిటర్న్స్ అండ్ ట్యాక్స్ కవరేజ్ కూడా వస్తుంది. అదే సార్, ఆ ట్యాక్స్ కవరేజ్ కోసమే. సో ఎందుకంటే అవి గవర్నమెంట్ జాబ్ కూడా కాదు, సో ప్రైవేట్ జాబ్ కాబట్టి. సో ఏంటంటే మనకు లైఫ్ రిలేటెడ్ కొంచెం యూస్ఫుల్ ఉండాలి పాలసీస్, మనకు బెనిఫిట్ ఉండేటట్లు.
సో ట్యాక్స్ అమౌంట్ ఎక్కువ డిడక్ట్ అవ్వకోకుండా సో అలా ఏవైనా ఎల్ఐసిస్ అయితే చేయొద్దు. ఎల్ఐసిస్ ఇట్స్ ఓన్లీ ఫర్ సేవింగ్స్ మనీ. ఓకే, సేవింగ్ మనీ అనేది మనకు షార్ట్ టర్మ్ కి అయితే బెటర్ కానీ లాంగ్ టర్మ్ కి యూజ్ కాదు. సో ఇక్కడ టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి ప్రాపర్ గా తీసుకోండి. దెన్ ఇన్వెస్ట్ ఇన్ దిస్ ఈఎల్ఎస్ఎస్ ఫండ్స్. మీకు ఆటోమేటిక్ గా ట్యాక్స్ సేవ్ అవుతుంది ఏటీసీ. సో ఏది పాలసీ కొంచెం ఎక్స్ప్లెయిన్ చేయగలరా? టర్మ్ పాలసీ అంటారా? ఏదైనా కానీ సార్, అంటే నా ప్యాకేజ్ చెప్పాను. సో నేను సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా చెప్పాను, ప్రైవేట్ సెక్టర్. సో ఏది యూస్ఫుల్ అవుతుంది ట్యాక్స్ డిడక్షన్ కి, ప్లస్ నాకు పర్సనల్ ఏదైనా యూజ్ అయ్యేది? ఇక్కడ ఏది యూజ్ అవ్వేది కాదు, మామూలుగా మీకు ఎంత ట్యాక్స్ సేవ్ చేసుకోవాలనే దాని మీద మనం ఎస్ఐపిస్ చేస్తాం జనరల్ గా ఈ ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ లో. ఓకే, సో ఈఎల్ఎస్ఎస్ మ్యూచువల్ ఫండ్స్ వచ్చేటప్పటికి ఆర్చే బిర్లా ట్యాక్స్ రిలీఫ్ అని, యాక్సిస్ లాంగ్ టర్మ్ ఈక్విటీ ఫండ్ ఇలా కొన్ని ఉన్నాయి. వాటిలో మనం జనరల్ గా ఇన్వెస్ట్ చేస్తాం. అది మీకు వన్ వే యూజ్ అవుతుంది. అండ్ ఇన్ కేస్ మనకి మధ్యలో ఏదైనా అయితే ప్రాబ్లం కాబట్టి టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటాం. టర్మ్ ఇన్సూరెన్స్ ప్రీమియం వచ్చేటప్పటికి 1 crore to 2 crore మీకు అవసరం ఉండొచ్చు. జనరల్ గా 1 crore అయినా ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న అయితే. సో 1 crore కి మీకు ఒక 10,000 to 15,000 మీకు ఛార్జ్ పడుతుంది. సో బోత్ ఇవి ఇంక్లూడ్ చేస్తారు కాబట్టి ఆటోమేటిక్ ట్యాక్స్ సేవింగ్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్స్ కి రెండింటికి కన్సిడర్ అవుతుంది. ఓకే ఫైన్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి, లక్ష్మీనారాయణ గారు. సార్ అవునండి సార్, నాది వచ్చి మంత్లీ ఎర్నింగ్ వచ్చి 1,18,000 సార్. ఓకే ఓకే, బట్ నేను వచ్చి నా ట్యాక్స్ డిడక్షన్ బాగా ఎక్కువ అవుతుందండి. అంటే నా చేతికి వచ్చేసరికి అంటే 12,500 రూపీస్ డిడక్షన్ అవుతుంది. ఓకే, నాకు ఏటీసీ కింద కూడా 1,50,000 వరకు నాకు ఉన్నాయండి. ఎల్ఐసిస్ ఉన్నాయి, అలాగే ఈ టర్మ్ పాలసీ ఉంది, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ ఉన్నాయి. అన్ని పోన్నాయి సార్, అన్ని పోను. నాకు అమౌంట్ కట్ అవుతుంది. 20 స్లాబ్ లో ఉన్నాను నేను. ఓకే, ఎన్పిఎస్ చేస్తున్నారా? నేషనల్ పెన్షన్ స్కీమ్ ఎన్పిఎస్ ఉందండి. ఎన్పిఎస్ ఇయర్లీ 50,000 చేస్తాను. ఓకే, దట్స్ ఫైన్. ఇంకా దీనికి మించి మామూలుగా అంటే జనరల్ గా హెచ్ఆర్ఏ అని ఇవన్నీ ఉన్నాయి కదా, అవి వాటిలో కొన్ని ఉన్నాయి. బట్ ఇంక ఎంప్లాయీస్ కి దీన్ని దాటి ఏమి ట్యాక్స్ ఎగ్జామ్షన్స్ ఇవ్వట్లేదు. ఓకే, సో ద రిమైనింగ్ అమౌంట్ నీడ్ టు పే ట్యాక్స్ మోస్ట్లీ. మామూలుగా హెచ్ఆర్ఏవి అలవెన్సెస్, ట్రావెల్ అలవెన్స్ ఇవన్నీ పెట్టుకునేవి, స్కూల్ ఫీజులు అని ఇవన్నీ ఉండే జనరల్ గా స్లాబ్స్ ఉన్నాయి. కానీ అవన్నీ మనం మీట్ అవ్వాలి అంటే జనరల్ గా మీకు వచ్చే శాలరీ తోటి మీరు జనరల్ చూసుకుంటారు కదా, అవి మీట్ అవుతాయి. బట్ ఈ ఏటీసీ అండ్ ఈ ఎన్పిఎస్ రిలేటెడ్ తప్ప జనరల్ గా బయటకు వచ్చి ఇంకా సేవ్ చేయడానికి అంటే ఏమి ఉండదు ఎంప్లాయీ సెగ్మెంట్ లో ఉండే వాళ్ళకి అయితే. అంటే మాకు హౌస్ కూడా లేదండి, బట్ మేము ఇలాగ హౌస్ లోన్ మీద ఏమైనా ట్యాక్స్ ఎగ్జెంప్షన్ ఉంటుంది అంటున్నారు కదా, అది మనం హౌస్ లోన్ మీద ఉంటుంది ప్రిన్సిపల్ అండ్ ఇది. బట్ స్టిల్ అదైతే మీరు హౌస్ లోన్ రిలేటెడ్ ఒక క్యాలిక్యులేషన్ ఉంటుంది, ఆ క్యాలిక్యులేషన్ వెళ్ళి చెక్ చేసుకుంటే బెటర్. మీరు ఆల్రెడీ గోల్డ్ మెంబర్షిప్ లో ఉన్నారా? లేదు సార్, లేదండి. నేను రీసెంట్లీ జాయిన్ అయ్యాను. వెబినార్ రీచ్ అయ్యి వాట్సాప్ గ్రూప్ లో రీచ్ అయ్యాను. ఓకే ఓకే, జనరల్ గా అయితే ఒక ఫైనాన్షియల్ ప్లానర్ ఎవరైనా కన్సల్ట్ అయ్యి దీని రిలేటెడ్ గైడెన్స్ ఏదైతే ఇస్తారు, లైక్ ఓన్లీ హౌస్ లోన్ రిలేటెడ్ అయితే ఒక 5,000 to 10,000 దే చార్జ్. ఓకే, ఈవెన్ ఐ థింక్ సిఎస్ ని కన్సల్ట్ అయితే ఐ డోంట్ నో ఇస్తారా లేదా అనేది. సో ఈ రిలేటెడ్ అసలు మనకి ఎంత అవుతుంది ఏంటి అండ్ ఎంత బెనిఫిట్ వస్తుంది ఇయర్ బై ఇయర్ అనేది దాని క్యాలిక్యులేషన్ బట్టి చూడాల్సి వస్తుంది. ఓకే, అండ్ నేనైతే జస్ట్ ఫర్ ట్యాక్స్ సేవింగ్ హౌస్ లోన్ కి వెళ్ళడం అనేది కరెక్ట్ కాదని నా ఒపీనియన్. ఎందుకంటే దాంతో చాలా అదర్ థింగ్స్ అనేవి రిలేట్ అయ్యి ఉంటాయి. ఓకే, సో ఈవెన్ ట్యాక్స్ పే చేసి మీరు ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేసినా గానీ ఇట్ విల్ గివ్ మోర్ రిటర్న్స్, మోర్ మనీ దెన్ ద నార్మల్ స్టఫ్. సార్ ఏ టర్మ్ పర్సన్ అది 50 lakhs ఉంది, ఇంకా మోర్ తీసుకోవాలంటే ఏది సజెస్ట్ చేస్తారు సార్? అంటే ఏదండి టర్మ్ పాలసీ అండి, అది ఓన్లీ 50 lakhs తీసుకున్నాను. అప్పుడు నేను ఇంకా మోర్ 1 lakh అంటే నాకు ఎలిజిబిలిటీ 1 crore 50 lakhs వరకు ఎలిజిబిలిటీ ఉంటుంది. మీకైతే ఐ థింక్ 2 crore దాకా పాలసీ టర్మ్ పాలసీ తీసుకోవాల్సి 2 crore దాకా టర్మ్ పాలసీ తీసుకోవాల్సి వస్తుంది. సో అది మీ ఏజ్, హెల్త్ కండిషన్ అండ్ మీరు మెడికల్ కి వెళ్ళగలరా లేదా ఇలాంటి వాటి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నాకు vasu@happycoin.in మెయిల్ చేయండి. ఐ ట్రై టు రిఫర్ దట్ డిస్ట్రిబ్యూటర్ లైక్ వాళ్ళని. సో వాళ్ళతో ఒకసారి కన్సల్ట్ అయితే వాళ్ళు మీకు కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తారు, ఏ సూట్ అవుతుంది ఏ సూట్ అవుతుంది. ఓకే, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ అండి.
సార్ ఐఎమ్ ప్రదీప్ కుమార్. చెప్పండి ప్రదీప్ గారు. ఏం లేదు సార్, కొంచెం లాస్ట్ ఇయర్ కోవిడ్ వచ్చింది. ఓకే. 2 times ఎఫెక్ట్ అయ్యాను. ఓకే. అప్పటి నుంచి కొంచెం హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి సార్. ఓకే. ఈవెన్ బాగా డిస్టర్బ్ అయింది అంతా. సో నాకు మంచి ఏజ్ వచ్చేసి 35. ఓకే. అదర్ దెన్ మేజర్ ఇష్యూస్ ఏం లేవు యాజ్ ఆఫ్ నౌ. ఓకే. మంచి హెల్త్ ఇన్సూరెన్స్ సజెస్ట్ చేస్తారని అడుగుతుంది. ఓకే. ఇన్సూరెన్స్ అయితే అంటే ఇట్స్ లైక్ ప్రొడక్ట్ పర్చేస్ వచ్చేటప్పటికి వీఆర్ నాట్ సజెస్టింగ్ డైరెక్ట్ ఇది కాదా అని సజెస్ట్ చేయట్లేదు. బట్ వీఆర్ రిఫరింగ్ ఇన్సూరెన్స్ బ్రోకర్. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక బ్రోకర్ కి అంటే వాళ్ళ డీటెయిల్స్ మీకు ఇస్తాను. సో either you call them or they call you, just మీరు కాంటాక్ట్ చేయండి. సో దే టేక్ కంప్లీట్ డీటెయిల్స్, మీ నేమ్, ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ మీ హెల్త్ స్టేటస్ ఏంటి కరెంట్లీ, అండ్ మీకు ఏమైనా ప్రీవియస్ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉన్నాయా లేదా, ఇవన్నీ చెక్ చేసి దే వెరిఫై విచ్ ఇన్సూరెన్స్ కంపెనీ గివ్ యూ పాలసీ. ఇన్సూరెన్స్ ఏజెంట్ వచ్చేటప్పటికి ఒక కంపెనీకే టైఅప్ అయి ఉంటారు. బట్ బ్రోకర్ వచ్చేటప్పటికి ఆల్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి, ఆల్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీస్ కి ఇలా పార్ట్నర్ అయి ఉంటారు. సో దే చెక్ ఏ కంపెనీ మీకు ఇస్తుంది లేదా అనేది చెక్ చేస్తారు. ఒకటి ఫస్ట్ ఆన్లైన్ పోర్టల్ లో చెక్ చేస్తారు వాళ్ళు. రెండోది వచ్చేటప్పటికి వాళ్ళు డైరెక్ట్ అంటే ఏ కంపెనీ అయితే ఉంటుందో వాళ్ళ ఇంటర్నల్ ఎంప్లాయీస్ తో కూడా మాట్లాడతారు. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ ఫైన్ దే విల్ ప్రొవైడ్ ఫ్రమ్ దట్ కంపెనీ. ఇన్ కేస్ ఏదైనా ప్రాబ్లం ఉంది లేదంటే రాదు, డౌట్ ఉంటే కనుక అది మీకు చెప్తారు. సో అది మీరు ప్రొసీడ్ అవ్వాలా లేదా అనేది మీ ఇష్టం. సో మీరు నాకు ఒకసారి ఈమెయిల్ చేయండి, ఐ విల్ ప్రొవైడ్ దట్ బ్రోకర్ డీటెయిల్స్ టు యు. ఓకే, వన్ మోర్ థింగ్ సార్. చెప్పండి. ఈ లాస్ట్ ఇయర్ నుంచి కొంచెం బిజినెస్ కూడా బాగా డిస్టర్బ్ అయింది సార్. ఐఎమ్ ఇంటూ ప్రింటింగ్ అండ్ స్టేషనరీ. ఓకే. యాజ్ నథింగ్ ఈస్ వర్కింగ్. ప్రింటింగ్ బిజినెస్ అనేది అప్రాక్సిమేట్ చెప్పాలంటే 0 సార్. లాస్ట్ 2 years 0 ఇన్కమ్ సార్. ఓకే. ఈవెన్ హెల్త్ ఇష్యూస్ వల్ల నేను కూడా కొంత ఎఫెక్ట్ పెట్టలేకపోతున్నాను. సో నేను మిమ్మల్ని ఒక సజెషన్ అడగాలనుకున్నాను సార్. అంటే ఏమేం లేదు, మనం ఏదైనా ఇన్వెస్ట్ చేసి మనకి మంత్లీ కానీ ఇయర్లీ కానీ లేకపోతే లాంగ్ టర్మ్ మనకి మంచి రిటర్న్స్ వచ్చేలాగా ఏమన్నా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చాలా ఉన్నాయి దాని రిలేటెడ్. ఒకటి స్టాండర్డ్ ఇన్వెస్ట్మెంట్స్ చేసేవి, రెండోది అన్స్టాండర్డ్ బట్ గ్యారంటీడ్ వచ్చాయి, మూడోది అన్స్టాండర్డ్ అండ్ నాన్ గ్యారంటీడ్. ఓకే, 3 types ఆఫ్ బిజినెస్ ఉన్నాయి. సో ఫస్ట్ స్టాండర్డ్ వచ్చేటప్పటికి మనం ఎయిదర్ ఫిక్స్డ్ డిపాజిట్స్ ఆర్ రికరింగ్ డిపాజిట్స్ లో, లేదంటే కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఉన్నాయి, దానిలో ఇన్వెస్ట్ చేస్తే ఏంటంటే కంటిన్యూస్ ఇన్కమ్ యాజ్ లైక్ ఇంట్రెస్ట్ మనకు మనీ వస్తూ ఉంటుంది. ఓకే, సో దీనిలో వచ్చేటప్పటికి మనకి ఇప్పటి నుంచే మనీ కావాలా, లేదంటే ఒక 5-7 years, ఒక 10 years తర్వాత నుంచి డబ్బులు కావాలా, మంత్లీ అనేది మనం ఫిక్స్ చేసుకోవాలి. సో మంత్లీ 10,000 కావాలా, 20,000 కావాలా, 30,000 కావాలా, దాన్ని బట్టి మనం ఆ ఇన్వెస్ట్మెంట్ అనేది చేస్తాం. ఇది ఫస్ట్ లెవెల్. రెండో లెవెల్ వచ్చేటప్పటికి ఇది నాన్ గ్యారంటీడ్ బట్ బిట్ రిస్కీ. సో ఫస్ట్ కేటగిరీలో మనకి అప్రాక్సిమేట్ 6%, 7%, 10-12% దాకా రిటర్న్స్ వస్తాయి. రెండో కేటగిరీ వచ్చేటప్పటికి 24%, 40%, 30% ఈ కైండ్ ఆఫ్ రిటర్న్స్ వస్తాయి. సో ఇప్పుడు దీనిలో రెండో కేటగిరీలో అయితే ఈ బైక్ అని ఒకటి ఉంది, ఎలక్ట్రిక్ బైక్ రిలేటెడ్ కాన్సెప్ట్, అండ్ వర్టికల్ ఫార్మింగ్ అని ఒకటి ఉంది, అంటే నిలువుగా పంటలు పెంచేది. ఓకే, ఈ రెండిట్లో కూడా దే ఆర్ గివింగ్ గ్యారంటీడ్ రిటర్న్స్ ఇన్ బిట్వీన్ 24% to 50%. ఓకే సార్. సో ఈ బిజినెస్ మీరు అనలైజ్ చేస్తే యూ విల్ కమ్ టు నో వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏంటి, ఎలా చేస్తే మీకు రిటర్న్స్ వస్తాయి అనేది. సో వీటిలో ఏంటంటే మనం ఫిక్స్డ్ లైక్ 2 lakhs నుంచి స్టార్ట్ చేయొచ్చు ఇన్వెస్ట్మెంట్. సో ఈ మంత్ ఎండ్ నుంచి మనకి రిటర్న్స్ అనేది స్టార్ట్ అవుతుంది, ఇప్పుడు నుంచి మనం స్టార్ట్ చేస్తే. ఓకే, అండ్ మూడోది వచ్చేటప్పటికి ఇంకా లైక్ కొంచెం రిస్కీ ఉంటాయి, లైక్ క్రిప్టో కరెన్సీ అని, ఇలా స్టాక్ మార్కెట్ అని కైండ్ ఆఫ్. వీటిలో వీఆర్ నాట్ సజెస్టింగ్ యాజ్ ఆఫ్ నౌ, బట్ దెర్ ఆర్ ఆప్షన్స్, బట్ మంత్లీ అనేది వీ కెనాట్ అష్యూర్. Sir, second one, can you give any example, sir? Like now, any idea? ఆల్రెడీ చెప్పా కదా, ఈ బైక్ అండ్ వర్టికల్ ఫార్మింగ్ ఈ రెండే ఉన్నాయి కరెంట్లీ ప్రాజెక్ట్స్ వచ్చి. సో వీటిలో ఏంటంటే మనం ఇన్వెస్ట్ చేస్తాం, లైక్ 2 lakh కానీ 5 lakh కానీ 10 lakh కానీ సమ్ మనీ అనేది మనం ఇన్వెస్ట్ చేస్తాం. వాళ్ళు ఈ బైక్ లో ఏంటంటే వాళ్ళు వెళ్ళి బైక్ కొంటారు, మన దాంతో బైక్ కొని వాళ్ళు రెంటల్కి ఇస్తారు. సో మనకి రెంటల్ లైక్ 3,000 పర్ మంత్ అని, లేదంటే 4,000 పర్ మంత్ అని, 5,000 అలా మనకి ఆ రెంటల్ ఫిక్స్ చేసి మనకి ఇస్తారు. అది ఈ బైక్ కాన్సెప్ట్. వర్టికల్ ఫార్మింగ్ వచ్చేటప్పటికి మనం మనీ ఇస్తే వాళ్ళు
ఫామ్ డెవలప్ చేస్తారు, vertical? ఫార్మ్స్ అనేవి డెవలప్ చేస్తారు. సో ఎవ్రీ 9 months కి లేదా 6 months కి క్రాప్ వస్తుంది అది. సో జనరల్ గా ఇప్పుడు మనం పండించేది అయితే హల్దీ, పసుపు ఉంది కదా, టర్మరిక్. అవును సార్. దాన్ని ఆర్గానిక్ అండ్ మెడిసినల్ రిలేటెడ్ టర్మరిక్ ని వాళ్ళు పండిస్తున్నారు. ఓకే, ఓకే. బట్ దే ఆర్ గివింగ్ మంత్లీ రిటర్న్స్. 2019 నుంచి మన కస్టమర్స్ చాలా మంది ఇన్వెస్ట్ చేశారు. దే ఆర్ గివింగ్ మంత్లీ రిటర్న్స్. ఓకే, యా, ఇది రెండో కాన్సెప్ట్. ఇంకా మూడోది వచ్చేటప్పటికి ఏదైనా ఫ్రాంచైజీ లాంటివి స్టార్ట్ చేయడం, లైక్ ఫుడ్ రిలేటెడ్ ఫ్రాంచైజీస్ ఉన్నాయి, లేదంటే టీ షాప్స్ ఉన్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఫ్రాంచైజీస్ ఉన్నాయి, లేదంటే డిస్ట్రిబ్యూషన్ షిప్స్ ఉంటాయి. సో ఈవెన్ మొన్న రీసెంట్ గా ఇది కింగ్ ఫిషర్ నాన్ ఆల్కహాలిక్ బీర్ డిస్ట్రిబ్యూషన్ షిప్ గురించి దే ప్రపోజ్డ్ వన్ ప్రపోజల్. ఐ థింక్ 5 lakhs 10 lakhs ఇన్వెస్ట్మెంట్, అది సారీ 10 or 20 lakhs అనుకోండి ఇన్వెస్ట్మెంట్. ఈచ్ బాటిల్ మీద మనకు 1 rupee వస్తుంది డిస్ట్రిబ్యూషన్ షిప్. సో జనరల్ గా మనకి మినిమం లో వద్దనుకున్న 1000 to 2000 బాటిల్స్ ఈజీగా వెళ్తాయి. అవును సార్. ఇది వర్స్ట్ కేసులో. ఇంకా కరెక్ట్ గా బిజినెస్ సమ్మర్ టైం అయితే కనుక 20,000-30,000 బాటిల్స్ పర్ డే వెళ్ళిపోతాయి. ఓకే, ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ కొన్ని ఉన్నాయి. సో ఇవి వచ్చేటప్పటికి ఫ్రాంచైజీ డివిజన్ లో ఉన్నాయి. సో ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఆ రిలేటెడ్ కాల్ అరేంజ్ చేపిస్తాను. ఓకే సార్. ఓకే ఫైన్. Sir, can I have this? బట్ మన రిక్వైర్మెంట్ ఏంటి అనేది అండ్ మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ ఎంత అమౌంట్ ఉంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. Okay sir. Yeah. Sir, can I have discussion regarding this later? Yeah, మీరు నాకు ఈమెయిల్ చేయండి. I try to connect the right person for that. At what mail ID sir? HappyCoin? vasu@happycoin.in. Okay sir, okay. Sure sir. లేదు care@happycoin.in రాసినా పర్లేదు. Okay sir. హలో సార్. Thanks. యా, ఆనంద్ గారు చెప్పండి. విజయవాడ నుంచి అండి. నేను లాస్ట్ ఇయర్ డిసెంబర్లో ఒక ఎల్ఐసి పాలసీ చేశానండి, జీవన్ లాభ్. ఓకే, అది వచ్చేసి ఇయర్లీ 38,000. నేను 6 months కట్టాను. ఓకే, 19,000 దాకా కట్టాను. అయితే మీ వెబినార్స్ అన్ని చూస్తూ ఉన్నాను. అసలు ఎట్లా ఉంటాయి ఆ ఎల్ఐసి పాలసీలు కానీ ఇవన్నీ కూడా ఎట్లా ఉంటాయి అనేది మీరు బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అప్పుడు నాకు అనిపించింది ఆ అమౌంట్ మంత్లీ 3,000 4,000 అదేదో నేను మ్యూచువల్ ఫండ్స్ లో అలా ఇన్వెస్ట్ చేసుకుంటూ ఉంటే బెటర్ కదా. ఆ వచ్చే రిటర్న్స్ కూడా మరి 2-3% వస్తున్నాయి కదా. అక్కడైతే మీరు చెప్పినట్టుగా ఒక 8% 10% వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదా అని అనుకున్నాను. అయితే అది ఇప్పుడు కంటిన్యూ చెయ్యాలా వద్దా అనేది మళ్ళీ జూన్కి కట్టాలి, అసలు టైం అయిపోయింది. కంటిన్యూ చేయాలా వద్దా అనేది ఆలోచిస్తున్నానండి. మీరు ఏమంటారు? జీవన్ లాభ్ ఎన్ని ఇయర్స్ అది మీకు పాలసీ? అది 25 years అండి. అంటే 16 years కట్టాలి. 25 years. 25 అయితే వదిలేయడం బెటర్ అండి. బట్ అట్ మనీ పోయినట్టే, ఆ 20,000 అంతవరకు పోయినట్టే. బట్ లీవ్ ఇట్ అండ్ స్టార్ట్ యువర్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ మ్యూచువల్ ఫండ్స్. అదే. బట్ మ్యూచువల్ ఫండ్స్ కి వచ్చేటప్పటికి కొంచెం పడిపోవడం పెరగడం తగ్గడం ఇవన్నీ కనిపిస్తూ ఉంటుంది. బట్ యూ నీడ్ టు డూ కన్సిస్టెంట్లీ. ఓకే ఓకే. ఒక 20 years అలా కన్సిస్టెంట్ గా చేస్తే మనకి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది. యా, కరెక్ట్ అండి. ఓకే. తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్ ఒకటి తీసుకోవాలనుకుంటున్నాను. ఆల్రెడీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాను. ఓకే, 15 lakhs కి తీసుకున్నాను. ఇన్సూరెన్స్ కూడా అప్లై చేయాలి. దేనికి బెటర్ అంటారు? అంటే మీరు వచ్చేసి ఐసిఐసిఐ మొన్న ఒకటి చూపించారు మనకి, టాటా ఏఏ ఈ రెండు కూడా చూపించారు. మా బ్రదర్ ఒక అతను మ్యాక్స్ సజెస్ట్ చేశాడు. ఏది బెటర్ అని? ఏదైనా పర్లేదు. ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, టాటా అండ్ మ్యాక్స్ కూడా పర్లేదు. బట్ మ్యాక్స్ వచ్చేటప్పుడు చాలా స్ట్రిక్ట్ రూల్స్. పాలసీ ఇష్యూ అయిందా మీకు? లేదండి, ఊరికి అసలు సజెస్ట్ చేశాడు. నేను ఒకసారి మిమ్మల్ని కూడా అడుగుతాం ఇవాళ క్వశ్చన్ ఆన్సర్స్. మేమైతే టాటా అయితే బెటర్ అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఈజీగా పాలసీ ఇష్యూయన్స్ ఉంది, సపోర్ట్ కూడా క్లెయిమ్ సపోర్ట్ కూడా చాలా బాగా ఇస్తున్నారు టాటా. ఓకే ఓకే. సో మీరు మౌనికతో మాట్లాడారా? లేదండి. ఓకే ఫైన్. సో మీ ఇష్టం. మామూలుగా టాటా అయితే బెటర్ అండి. టాటా అయితే బెటర్. థ్యాంక్స్ అండి. అంటే నాకు ఎలిజిబిలిటీ ఎంత వరకు ఉంటుందండి? మామూలుగా 25 times of your యాన్యువల్ ప్యాకేజ్ ఉంటుంది. ఓకే, నాకు ఒక 4 దాకా వస్తుందండి, అంతే అండి. ఓకే, 1 crore అప్రాక్సిమేట్ మీకు 1 crore అప్రాక్సిమేట్. ఓకే అండి, ఓకే, థ్యాంక్ యూ. ఈటిల్ వైస్ టోక్యో బాగానే ఉంటుందండి. అంటే టర్మ్ ఇన్సూరెన్స్ రిలేటెడ్ ఈ
కంపెనీస్ తో ఒక్కొక్క కంపెనీ అంటే జనరల్ గా ఇన్సూరెన్స్ బ్యాక్గ్రౌండ్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క పాలసీ మీద ఒక్కొక్క కైండ్ ఆఫ్ పాలసీ మీద వాళ్ళ ఫోకస్ ఉంటుంది. ఓకే, సో మనీ బ్యాక్ పాలసీస్ అయినా లేదా ఎండోమెంట్ ప్లాన్స్ అయినా ఎల్ఐసి అనేది చాలా స్ట్రాంగ్. అది మీరు ఈ టాటా నుంచి ఈ ఐసిఐసిఐ నుంచి తీసుకుంటే మీకు అంత బెనిఫిట్ ఉండదు, అంటే బెనిఫిట్ అంటే అంత స్ట్రాంగ్నెస్ ఉండదు. అదే మీరు టర్మ్ పాలసీస్ వచ్చేటప్పటికి ఐసిఐసిఐ, హెచ్డిఎఫ్సి, టాటా ఈ పాలసీస్ చాలా స్ట్రాంగ్ ఉంటాయి. అదే యూనిట్ ప్లాన్స్ కి వచ్చేటప్పటికి కొన్ని కంపెనీస్ ఉన్నాయి. ఓకే, ఇంకా డిఫరెంట్ ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి. యూలిప్, అవివా వచ్చేటప్పటికి చిల్డ్రన్ ఇన్సూరెన్స్ ప్లాన్స్. అలా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క దానిలో చాలా స్ట్రాంగ్ ఉంటుంది. వాళ్ళు ఎక్కువ ఫోకస్ ఎనర్జీ అనేది దాని మీద ఉంటుంది. మీరు అలాంటి కంపెనీస్ లో అలాంటి పాలసీస్ తీసుకుంటే మీకు బెనిఫిట్ అండ్ సపోర్ట్ అనేది చాలా బాగుంటుంది. మీరు యాక్చువల్ గా అవివాలో చిల్డ్రన్ పాలసీస్ బాగున్నాయి కాబట్టి మీరు అదే టర్మ్ పాలసీ తీసుకున్నారంటే అంత సపోర్ట్ ఉండదు. సో లైక్ దట్. సో ఇప్పుడు మేము సజెస్ట్ చేసేది బేస్డ్ ఆన్ ఆ క్రైటీరియా మీద ఏ కంపెనీ బెటర్ అని సజెస్ట్ చేస్తున్నాం. ఈడెల్వైస్ ఇస్ నాట్ గుడ్ అట్ టర్మ్ ఇన్సూరెన్స్. ఓకే, దట్ మీన్ వాళ్ళు సపోర్ట్ ఎవరని కాదు, వాళ్ళు సపోర్ట్ ఇస్తారు. కంపెనీ కూడా మంచి కంపెనీయే, బట్ ఆ ప్రియారిటీ అనేది అంత హై ఉండదు. ఓకే, నేను ఒక 2-3 months తర్వాత మీది గోల్డ్ మెంబర్షిప్ అలా తీసుకుందాం అనుకుంటున్నా అండి. అది అప్పటికి కూడా మొన్న మీరు చెప్పినట్లుగానే అదే రేట్ ఉంటుందా, ఇంకా పెరిగే అవకాశం ఉంది? లేదు, ఐ డోంట్ సజెస్ట్ ఆఫ్టర్ 2-3 months. ఈవెన్ ఇప్పుడు కూడా నేను సజెస్ట్ చేయను. వాంట్ టు టేక్ వెబినార్ లో తీసుకోవాలి మీరు, లేదు అంటే ట్రై టు టేక్ టుడే. ఓకే, డోంట్ టేక్ ఆఫ్టర్ 2-3 months. ఎందుకంటే నాకు అది ట్రబుల్ అవుతుంది. మీరు చేసే మిస్టేక్స్ ఇవన్నీ చాలా ఉంటాయి, అన్ని కరెక్ట్ చేసుకుంటూ మళ్ళీ యూ లూజ్ మోర్. ఓకే, టేక్ ఐదర్ మీరు ఆ గోల్డ్ మెంబర్షిప్ వెబినార్ లో తీసుకుంటే దట్స్ గుడ్, లేదంటే టేక్ టుడే ఆర్ ఎల్స్ డోంట్ టేక్ ఇన్ యువర్ లైఫ్ టైం. అదైతే నేను సజెస్ట్ చేస్తున్నాను. సో డోంట్ టేక్. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఇప్పుడు హలో, యా చెప్పండి సార్. సార్ మీరు గోల్డ్ మెంబర్షిప్ రిలేటెడ్ చెప్తున్నారు కదా, సో అది వ్యాలిడిటీ ఎన్ని రోజులు ఉంటుంది సార్? అది వ్యాలిడిటీ అనేది జనరల్ 1 year అండి. తర్వాత రెన్యువల్ ఉంటుంది. ఎవ్రీ ఇయర్ యూ నీడ్ టు పే సమ్ రెన్యువల్ ఫీ. 5,000 ఉంటుంది యాక్చువల్ గా. మేము వీఆర్ చార్జింగ్ 2,500 రెన్యువల్ కదా సార్? యా, రెన్యువల్. సో యూ విల్ గెట్ కంటిన్యూస్ సపోర్ట్ వితౌట్ కన్సల్టింగ్ us. యూ షుడ్ నాట్ టేక్ ఎనీ ఫైనాన్షియల్ డిసిషన్. సో ఓవరాల్ 1 year కి సో అన్ని విధాలుగా అంటే ఏవైనా కానీ ఫినాన్షియల్ రిలేటెడ్ డిసిషన్స్ అన్నిటికీ సపోర్ట్ మీ ద్వారా ఉంటుంది. ఇట్స్ నో యా, ఆ సపోర్ట్ అనేది జనరల్ గా ఉంటుంది. బట్ ఇక్కడ ఫస్ట్ వాట్ వీ డూ అంటే ఇప్పటి వరకు మీరు చేసిన మిస్టేక్స్ అయినా లేదంటే కరెక్ట్ థింగ్స్ అయినా కానీ మొత్తం వి అనలైజ్. ఓకే, సో యూ నీడ్ టు ప్రొవైడ్ మీ కంప్లీట్ ఇన్కమ్, ఎక్స్పెన్సెస్, ఈ మొత్తం ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్ అనేది మాకు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఇస్తే దాన్ని మొత్తం అనాలిసిస్ చేసి ఇప్పటి వరకు కరెక్ట్ ఏం చేశారు, రాంగ్స్ ఏం చేశారు మొత్తం వెరిఫై చేసి దెన్ ఇప్పటి నుంచి మీరు ఫ్యూచర్ ఎంటైర్ రిటైర్మెంట్ అంటిల్ డెత్ వరకు మనం ఎలా ప్లాన్ చేసుకోవాలని ప్లానింగ్ అనేది మీకు ఇస్తాం. ఇట్ ఆల్ హ్యాపెన్స్ ఇన్ ఫస్ట్ 15 days ఒకసారి గోల్డ్ మెంబర్షిప్ లో జాయిన్ అయిన తర్వాత. కొంతమంది అప్ టు 30 days టైం పడుతుంది. సో విత్ ఇన్ 30 days దిస్ ప్లానింగ్ ఈస్ డన్. తర్వాత నుంచి వీ హ్యావ్ టు రివ్యూ మీరు చెప్పిన ఇన్వెస్ట్మెంట్స్. ఎగ్జాంపుల్ రిటైర్మెంట్ కి మనం ఎంత ఇన్వెస్ట్ చేయాలని చెప్పాం, లేదంటే పిల్లల ఎడ్యుకేషన్ కి ఒక 5,000 లేదంటే 2,000 ఇన్వెస్ట్ చేయమని చెప్పాం. ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది మనం అనుకున్నట్టే జరుగుతుందా లేదంటే జరగట్లేదా, ఇలాంటివన్నీ మనం రివ్యూ చేసుకుంటూ వెళ్తాం. సో ఎవ్రీ ఇయర్ వచ్చేటప్పటికి మన ఇన్కమ్ అనేది పెరుగుతుంది కదా, జనరల్ గా ప్యాకేజ్ పెరుగుతుంది, ఎక్స్పెన్సెస్ కూడా మారొచ్చు. అండ్ ఇంకొకటి వచ్చి ట్యాక్స్ స్లాబ్స్ మనం నిర్మలా సీతారామన్ గారు ఇప్పుడు పెడుతున్నారు కదా బడ్జెట్ అనేది, అది ఎవ్రీ ఇయర్ మనకు బడ్జెట్ పెడతారు, దాన్ని బట్టి ట్యాక్స్ ప్లానింగ్. సో ఈ 3 ఎవ్రీ ఇయర్ రివ్యూ చేసుకుంటూ మనం వెళ్తాం అంట. సార్ అది గోల్డ్ మెంబర్షిప్ రిలేటెడ్ అమౌంట్ వెబినార్ చెప్పారు కదా, సో అది నేను మర్చిపోయాను సార్, ఒకసారి చాట్ లో పింక్ చేయగలరా? యా, నేను అది గ్రూప్ లో పెట్టమని చెప్తాను, మీరు ఒకసారి చూడండి. సో అమౌంట్ అది ఎంత అనేది మర్చిపోయాను. ఓకే ఫైన్ సార్, అది రీప్లే ఒకటి ఉంది, అది మీరు గ్రూప్ లో పెట్టమని చెప్తాను, ఒకసారి రిఫర్ చేయండి. సార్ ఇంకొకటి, టర్మ్ ఇన్సూరెన్స్ కి నార్మల్ ఇన్సూరెన్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంది సార్? నార్మల్ అంటే నార్మల్ అంటే ఎల్ఐసి ఇన్సూరెన్స్ లేకపోతే అదర్ వేరే ఇన్సూరెన్స్ అలా ఉన్నాయి కదా సార్, అలాంటి వాటికి టర్మ్ ఇన్సూరెన్స్ కి ఏమైనా డిఫరెన్స్ ఉంది? టర్మ్ ఇన్సూరెన్స్ అనేది కంప్లీట్ ఓన్లీ ఇన్సూరెన్స్, అంటే ప్యూర్ ప్రొటెక్షన్ రిలేటెడ్ ఇచ్చే ఇన్సూరెన్స్ అనేది టర్మ్ ఇన్సూరెన్స్. ఎల్ఐసి ఇన్సూరెన్స్ వచ్చేటప్పటికి దట్స్ నాట్ ఓన్లీ ఇన్సూరెన్స్, దట్స్ అ కంబైన్డ్ ఇన్సూరెన్స్ ప్లస్ సేవింగ్స్ ప్లాన్. ఓకే, సో ఇన్సూరెన్స్ ప్లస్ సేవింగ్స్ ప్లాన్ అంటే మనం మనీ సేవ్ చేసుకోవడం అనేది చేస్తాం కదా, జనరల్ గా మనం బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో వేస్తాము. ఇన్స్టెడ్ ఆఫ్ దట్ వాళ్ళు ఎల్ఐసి వాళ్ళు చెప్పేది ఏంటంటే మా దగ్గర సేవింగ్ చేయండి అని చెప్తారు.
బట్ బ్యాంక్ లో అయితే మనకి ఇంట్రెస్ట్ వస్తుంది అని చెప్తారు కదా, జనరల్ వడ్డీ వస్తుంది పర్ 3 months కానీ 6 months కానీ. బట్ ఎల్ఐసిలో ఏంటంటే వీళ్ళు బోనస్ అంటారు, రెవిజనరీ బోనస్ అంటారు, ఇంకా ఇవి చాలా చెప్తారు అవన్నీ ఇవన్నీ. సో ఫైనల్ గా వాళ్ళు ఇచ్చేది చాలా తక్కువ ఉంది ఈ ఇన్సూరెన్స్ ప్లస్ సేవింగ్స్ ప్లాన్స్. సార్ ఇంకొకటి, నార్మల్ డిపాజిట్ కి రికరింగ్ డిపాజిట్ కి డిఫరెన్స్ ఉంది సార్? ఫిక్స్డ్ డిపాజిట్ వచ్చేటప్పటికి మనం 1 time చేస్తాం, సో 1 time విత్డ్రా చేస్తాం. రికరింగ్ డిపాజిట్ వచ్చేటప్పటికి మనం మంత్లీ ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తాం యాజ్ లైక్ ఎగ్జాంపుల్ 6 months రికరింగ్ డిపాజిట్ పెట్టుకున్నామంటే 1000 6 months వరకు మన బ్యాంక్ అకౌంట్ నుంచి 1000 కట్ అవుతుంది. అండ్ 1 time లైక్ ఆఫ్టర్ 6 months మనకి అది కంప్లీట్ విత్ ఇంట్రెస్ట్ బ్యాక్ వస్తుంది. ఏ బ్యాంక్ లో అయినా కానీ మనం అది అవైలబుల్ ఉంటుందా సార్? రికరింగ్ డిపాజిట్ అవైలబుల్ ఉంది ఏ బ్యాంక్ లో అయినా. ఓకే సార్. సో సాలరీడ్ పీపుల్ అందరికీ కూడా నేను సజెస్ట్ చేసేది ఎయిదర్ ఎస్ఐపి కానీ లేదా రికరింగ్ డిపాజిట్ కానీ పెట్టుకుని యు ట్రై టు సేవ్ యాజ్ యు కట్ అవడం అనేది ఆటోమేటిక్ గా కట్ అవ్వాలి. యాజ్ లైక్ ఈఎంఐస్ కి మనకి ఎలా కట్ అవుతుందో మనీ అనేది, అదే విధంగా మీకు ఈ రికరింగ్ డిపాజిట్ కైనా ఎస్ఐపి కైనా ఫ్యూచర్ అనేది బాగుంటుంది. ఎస్ఐపి అంటే ఏంటి సార్? ఏదండి ఎస్ఐపి? ఎస్ఐపి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. మనం మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేయాలి అంటే సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ ద్వారా ఇన్వెస్ట్ చేస్తాం ఎస్ఐపి. సో మనం ఒక పర్టికులర్ డేట్ అనేది పెట్టుకుంటాం, మన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయిపోయి ఆటోమేటిక్ ఇన్వెస్ట్మెంట్ జరుగుతుంది అన్నమాట. హలో నమస్తే సార్, మధు జంబల్స్ సార్. నేను గోల్డ్ మెంబర్షిప్ అంతా తీసుకున్నాను. నాకేమంటే ప్లాటినం మెంబర్షిప్ గురించి డీటెయిల్స్ అడిగాను, మహేష్ గారు ప్రస్తుతానికి లేదు అని చెప్పారు. నాకేముంటాయి సార్, మేము సెల్ఫ్ ఎంప్లాయిడ్. సో ఇంట్లో 5 చిల్డ్రన్ ఉన్నారు, జాయింట్ ఫ్యామిలీ. సో అందరికి ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ అది ఇది కొంచెం సజెషన్స్ కావాల్సి ఉంటాయి. అలానే అంతే మీరు ఏదేది ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి, ఫ్రాంచైజ్ కానీ ఏదన్నా కానీ, ఇవన్నీ కంప్లీట్ డీటెయిల్స్ వచ్చినాక నేను దాని గురించి ఏది ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలని తెలుసుకుందాం అనుకుంటాను సార్. ఎందుకంటే ఒక దీంట్లో స్ట్రక్ అయిపోయినాక ఇంకో దీన్ని చేయను కాదు కదా సార్, అందుకనేసి. అంటే మీ రిక్వైర్మెంట్ ఏంటి, ఎంత మనీ ఉందని చెప్తే దాన్ని బట్టి వీళ్ళు ప్లాన్ అండి. ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 20-30 lakhs ఉన్నాయి అనుకోండి, ఆ 20-30 lakhs కి ఇనిషియల్ గానే వీళ్ళు గివ్ ప్లానింగ్. సో ఇది ఎలా చేయాలి, ఇది ఇక్కడ ఉండాలి, ఇది ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలి. నాకంటే బేసిక్ గా ఏమంటే సార్, అంటే నా పిల్లలు కాకుండా వాళ్ళ పిల్లలకి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ మోర్ దెన్ 80 years తర్వాత కొన్ని చోట్ల వినుంటాను మీ వీడియోస్ కూడా. అంటే నాట్ ఈవెన్ ఫర్ 80 years కాకుండా మోర్ దెన్ 80 years కి ఇన్వెస్ట్మెంట్ చేస్తే నెక్స్ట్ జనరేషన్ కి ఏముంటుంది దానికి. సో ఐ డోంట్ వాంట్ టు విత్డ్రా ఫర్ మై సెల్ఫ్ ఆర్ మై కిడ్. సో రెన్యువల్ ఆప్షన్ ఉంటుందా అనేసి. ఇప్పుడు ఆ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఐసిఐసిఐ లో ఫ్రీడమ్ ఎస్ఐపి అని ఒకటి ఉంది. అదేంటంటే మనం 8 years, 10 years, 12 years, 15 years, 30 years ఇలా మనం ఒక 10 years చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే. సో ఆ పీరియడ్ వరకు మనం కంటిన్యూస్ ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము. ఒక పర్టికులర్ టైం వచ్చిన తర్వాత దాన్ని ఆపేస్తాం, లైక్ 8 years కా 10 years కా అని చెప్పి. సో ఆపేసిన తర్వాత ఇంకంటే మన లైఫ్ టైమ్ మన ఇంకా అది కంటిన్యూ అవుతూనే ఉంటుంది, లైఫ్ జనరేషన్స్ అనేది. ఓకే. సో ఎగ్జాంపుల్ ఇప్పుడు 10,000 ఎస్ఐపి 8 years పాటు చేస్తే కనుక 8th year ఎండింగ్ నుంచి మనకి 10,000 ఫర్ లైఫ్ టైం అనేది వస్తుంది. ఓకే సార్. అదే మనం 15 years చేస్తే ఐ థింక్ 3 times దాకా ఉంది, అంటే 30,000 per month మనకి లైఫ్ టైం ఇన్కమ్ అనేది వస్తుంది. అదే సార్, బేసిక్ గా ఏమంటే అంటే మేబీ ఐ మిస్ టు గెట్ ద ఇన్ఫర్మేషన్. అంటే నాకు ఇప్పుడు 39 years సార్. నా బాబుకి 60 years వచ్చే వరకు ఏదైనా పాలసీని రెన్యువల్ చేస్తే వెళ్ళచ్చు. మీరు చేయాల్సిన అవసరం లేదు, మీరు ఎంత టైం కడతారు అనేది మీరు డెసిషన్ తీసుకోండి. ఓకే. ఆ టెన్యూర్ మీరు కట్టేస్తే ఇంక లైఫ్ టైం మీకు వస్తూనే ఉంటుంది, అండ్ మీ బాబు కూడా ఇంకా అది కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో హీ కెన్ కంటిన్యూ ఫర్ హిస్ లైఫ్ టైం ఆల్సో. హిస్ లైఫ్ టైం ఆల్సో. ఓకే. అలాంటి ఇన్వెస్ట్మెంట్స్, అలాగే ఫ్రాంచైజ్ గురించి చెప్పారు కదా సార్. అంటే బేసిక్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా బేసిక్ గా మ్యూచువల్ ఫండ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అది మేము దీన్ని బేస్ చేసుకుని ఏం చేసామంటే ఇలాంటి అదే వీడియోలో విని 2018 లో ఒక ఊర్లో, మా ఊర్లో పిల్లలు ఎవరైతే జాబ్ చేస్తున్నారో వాళ్ళంతా కలిసి ఒక సేమ్ కైండ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే డ్వాక్రా చీటీ లాగా 18% వచ్చేలాగా ఒక ప్లాన్ చేసుకున్నాం సార్. సో
మంత్లీ ట్రస్ట్ అంటే ట్రస్ట్ అమౌంట్ ఎవ్రీ మంత్ 2000 కలెక్ట్ చేస్తే అట్లా 50,000 అవుతుంది. అలాగే ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేస్తే ఒక 50,000 అంటే 1 lakh జనరేట్ చేస్తున్నాము. సో అది ఆల్మోస్ట్ 25 lakhs అయింది. అది దాన్ని ఇంప్రూవ్ చేయాలా అట్లే కొంచెం అంటే బ్యాంక్ నాట్ ఈవెన్ డిపెండింగ్ ఆన్ బ్యాంక్స్ ఆర్ గవర్నమెంట్స్ యాజ్ వెల్ అనే ప్లాన్ లో ఇది వచ్చింది. అంటే మీలాంటి వాళ్ళు ఫైనాన్షియల్ అడ్వైజర్ తీసుకొని సో అలాంటి సజెషన్స్ అవన్నీ ఉన్నాయి సార్ గ్రూప్ లో. కాబట్టి అందులో నేను కొంచెం చిన్న కంపెనీ ఒకటి రన్ చేస్తున్నాను, బీపీఓ కంపెనీ, యుఎస్ బేస్డ్ అది. సో ఇలాంటి వాటికి ఏమంటే ఐ డోంట్ వాంట్ టు స్ట్రక్ ఎనీ మంత్లీ ఇన్వెస్ట్మెంట్స్. సో బేసిక్ గా సో వాట్ ఎవర్ ఎస్ఐపి అదంతా నాకు కాదు, కానీ సో బేసిక్ గా ఏముండదు ద ఫ్రాంచైజ్ లెవెల్లో హౌ వీ కెన్ గో బిగ్గర్ దాన్ దిస్ అదర్ దాన్ దిస్ అనేది కావాలి సార్ నాకు. నాకు ఒకసారి వాట్సాప్ చేయండి, దెన్ విల్ డిస్కస్ అబౌట్ ఇట్. ఓకే ఓకే సార్. ఓకే సార్. ఐ హావ్ టు నో కంప్లీట్ డీటెయిల్స్, మీరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది. జనరల్ గా అయితే వి హావ్ ఆల్ ద సొల్యూషన్స్, జనరల్ వి ఆర్ నాట్ మిస్సింగ్ అవుట్ ఎనీవేర్. yes sir, ఇన్ కేస్ ఏదైనా మీరు చేసే దాంట్లో కరెక్ట్ ఉన్నా లేదంటే ఏదైనా రాంగ్ ఉన్నా ఐ ట్రై టు గైడ్. yes sir, I have gone through all the videos, whatever the explanation on the time, the particular time I have listened, right, immediately within a second over the QA itself, whatever the webinar itself, I have purchased the gold membership. Eagerly I'm waiting for platinum. They told that so as of now it's not there, something like that. Fine. Yes sir. అనేది 1 year back మేము ఆపేసాము. అది అంటే కాస్ట్ వచ్చి అప్రాక్స్ 40,000 ప్లస్ ఉంది. I people ready to pay, but ఏంటంటే like we don't have time to yes sir, I want any special focus from Happy Coins team, so I want that one. Yeah, sure అండి, విల్ ట్రై. ఒకసారి నాకు టెక్స్ట్ చేయండి ఇమిడియట్ లైక్ వాట్సాప్ లో. మహేష్ అడిగిన నా నెంబర్ మీకు ఇస్తారు, దెన్ ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే, కిషోర్ అని మాట్లాడేది. కిషోర్ గారు చెప్పండి. సార్ నేను యాక్చువల్ గా బ్యాంకింగ్ ఫీల్డ్ లో ఉండా, ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫీల్డ్ అనే. ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ ఫీల్డ్ లో ఉంటుకొని నా ఇన్వెస్ట్మెంట్స్ ప్లాన్ చేసేది ఆబ్వియస్లీ నాకు కష్టంగానే ఉంది. సో దాని నుంచి వెబినార్ అటెండ్ అయ్యింది. సో సార్ నాది క్వశ్చన్ ఏంటంటే నాది ఎల్ఐసి జీవనానంద్ ప్లాన్ నేను కాలేజ్ డేస్ లో ఉండేప్పుడు మా నాన్న కొన్నారు, అన్నాక నేను కొన్నాను. సో ఇప్పుడు నాది ఒకటి వచ్చేసి ఇంకా డ్యూ ఉంది సార్, ఇంకా నేను కట్టాల్సి ఉండింది. ఇంకా 16 years అవుతుంది, ఇంకొకటి 12 years కట్టే ఉంది యాన్యువల్ ప్రీమియం. ఓకే. సో 43,000 ఒకటి, 18,000 ఒకటి కట్టే డ్యూస్ ఉంది సార్. ఓకే. సో ఇది కంటిన్యూ చేసేది బెస్ట్ అంటారా? సో ఇస్ ఇట్ టు స్టాప్? ఏం సజెస్ట్ చేస్తారు? 43,000 ఎన్ని ఇయర్స్ కట్టారు? ఇంకా ఎన్ని ఇయర్స్ ఉంది? 43,000 కట్టేది 16 years కట్టాలి సార్. ఇంకా ఇంకో 6 years కడితే కంప్లీట్ అయిపోతుంది. 16 years, 16 years కట్టాలా? ఓకే. ఎన్ని ఇయర్స్ కట్టారు అది ఆల్రెడీ? ఆల్రెడీ 5 years కట్టింది సార్. అయితే అది స్టాప్ చేసేయడం బెటర్. 5 years కాబట్టి మీకు అంటే 40% ఆఫ్ ది అమౌంట్ వస్తుంది, 40 to 50% ఆఫ్ ది అమౌంట్. ఈవెన్ 50% రాదనుకుంటా, 40% to 45% సమ్ అమౌంట్ వస్తుంది మీకు. ఓకే, 5 years కి. టేక్ దట్ మనీ అండ్ ఇన్వెస్ట్ ఇన్ సమ్ అదర్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ వేర్ ఈక్విటీ అయితే బెటర్ ఆప్షన్. సో వేర్ యూ కెన్ గెట్ మోర్ దెన్ 10% రిటర్న్స్. ఓకే, అదైతే ఆపేయండి. అండ్ 18,000 మీది? 18,000 అది ఇంకా ఉంది సార్. అది 18,000 అది 20 years, ఆల్మోస్ట్ 8 years కట్టినాం సార్. ఓకే, 20 years అంటే మీ సాలరీకి అది మీ ఇన్కమ్ ఎంత మీది పర్ మంత్? సార్ ఇన్కమ్ నాది 40,000 వస్తుంది సార్. 40 అంటే 18,000. ఓకే అండి, పర్లేదు. ఐ థింక్ యూ కెన్ కంటిన్యూ దిస్ పాలసీ. ఆల్రెడీ 8 years కూడా కట్టారు కదా. అవును సార్. 18,000 అయితే కంటిన్యూ చేయండి. అంటే ఇట్స్ నాట్ లాస్ మేకింగ్ అన్నట్టే, బట్ ఒక సేవింగ్స్ లాగా ఉండిపోతుంది ఇది. ఓకే, ఎందుకంటే మీరు ఇప్పుడు మళ్ళీ విత్డ్రా చేసినా దాని నుంచి అంత పెద్ద బెనిఫిట్ ఏమీ ఉండదు. 18,000 కాబట్టి మీరు కంటిన్యూ చేయొచ్చు. ఇది నో లాస్ నో గెయిన్ అన్నట్టు కొంచెం కంటిన్యూ అవ్వడానికి యూజ్ అవుతుంది. బట్ 43,000 అయితే బెటర్ స్టాప్ చేస్తేనే మీకు ఎక్కువ బెనిఫిట్ ఉంటుంది. బట్ స్టాప్ చేసిన తర్వాత దాన్ని ప్రాపర్ గా ఇన్వెస్ట్ చేయాలి. సో ట్రై టు చూస్ ద రైట్ మ్యూచువల్ ఫండ్స్ అండ్ ఇన్వెస్ట్ ఇన్ దట్. ఓకే, షూర్ సార్. సార్ మళ్ళీ సెకండ్ క్వశ్చన్ వచ్చేసి టర్మ్ ఇన్సూరెన్స్ గురించి చెప్పారు. సో మా నాన్న ఏజ్ వచ్చేసి 56 years. సో ఆయనకి టర్మ్ ఇన్సూరెన్స్ ఇప్పుడు కొనేది వర్తా లేదా? వాళ్ళు బిజినెస్ చేస్తా ఉంటారు. జనరల్ గా అయితే అవసరం ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ మీరు గ్రో అయ్యారు కదా. మీ ఫాదర్ కి ఇప్పుడు తీసుకున్నా పెద్ద యూజ్ ఉండదు. సో జనరల్ గా టర్మ్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ ఏంటంటే, ఒక పర్సన్ అనే వాళ్ళు ఉండకపోతే చనిపోతే దెన్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఫైనాన్షియల్ గా ఎఫెక్ట్ అవ్వకూడదు అనేది టర్మ్ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్.
సో మీ ఫాదర్ ఆల్రెడీ స్టెబిలైజ్ అయిపోయారు కాబట్టి మీరు కూడా ఉన్నారు కాబట్టి ఐ థింక్ నో నీడ్. ఈవెన్ 56 years లో తీసుకోవాలంటే తీసుకోవచ్చు, బట్ హ్యూజ్ కాస్ట్ ఉంటుంది. సో దానికంటే మనం తీసుకోకపోవడమే బెటర్, దాన్ని ఇన్వెస్ట్ చేయడం బెటర్ ఎక్కడైనా. ఓకే, సరే సార్, థ్యాంక్ యూ సార్. ద లాస్ట్ క్వశ్చన్ సార్ వర్టికల్ ఫార్మింగ్ గురించి ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్ చెప్పారు. సో దాని డీటెయిల్స్ మీకు మీరు మెయిల్ చేసేదా ఎలా సార్? యా, అది care@happytown.in మెయిల్ చేయండి, షీ విల్ గైడ్. రూపాన్ని మీకు కాల్ చేస్తారు, ఆ అమ్మాయి మీకు గైడ్ చేస్తారు అది. ఓకే, సరే సార్, థ్యాంక్ యూ. ఫైన్, థ్యాంక్ యూ. యా, నెక్స్ట్ ఎవరైనా ఉన్నారండి? హాయ్ సార్, వెంకటరమణ సార్. నమస్తే వెంకట్ సార్. గారు చెప్పండి. సార్ గోల్డ్ మెంబర్షిప్ తీసుకున్నాను సార్. ఓకే సార్ అయితే ప్రజెంట్ నేనైతే ఇంకా టర్మ్ పాలసీ గట్రా ఏం తీసుకోలేదు సార్. ప్రజెంట్ జాబ్ లాస్ లో ఉన్నాను. ఓకే ఓకే 2 months నుంచి కంపెనీ Okay. క్లోజ్ సార్. అయితే నా దగ్గర ప్రజెంట్ 4 lakhs ఉంది సార్ క్యాష్. ఓకే అంటే ఇంతకుముందు బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ లో ఉండేది, అది ఇది తర్వాత రెన్యువల్ కూడా చేయలేదు, మెచ్యూరిటీ అయిపోయింది సార్. అది ఇప్పుడు 4 lakhs ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి అంటే మంత్లీ ఇన్కమ్ వచ్చేటట్టు ఆ వచ్చిన ఇన్కమ్ ని ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నాను సార్. ఏదైనా యా, ఉందండి, ఆప్షన్స్ ఉన్నాయి. బట్ అసలు మీ ప్రొఫైల్ చెక్ చేస్తే గానీ తెలియదు. మీకు ఆల్రెడీ ఎక్సెల్ ఎక్స్ప్లెనేషన్ అయిందా? అయింది సార్, చైతన్య గారు చేశారండి. సో వాళ్ళు మీకు ఈ 4 lakhs గురించి ఏమైనా గైడ్ చేశారు? అదే చెప్తున్నాను, అడిగానండి ఇలాగా ఇది వెర్టికల్ ఫార్మింగ్ లో కానీ ఎక్కడైనా మంత్లీ ఇన్కమ్ వచ్చేటట్టు అడిగితే చెప్తా అన్నారు. మళ్ళీ ప్రొఫైల్ చెక్ చేసి మళ్ళీ చెప్తా అన్నారండి, ఇంకా గైడ్ చేయలేదు మళ్ళీ. ఓకే, అది ఒకసారి మీ చైతన్య గారికి ఒకసారి ఫోన్ చేయండి, షీ విల్ గైడ్ మీకు. ఎందుకంటే మీ 4 lakhs ఇన్వెస్ట్ చేయడానికి మీరు అంత రిస్క్ అబిలిటీ ఉందా లేదా అనేది చెక్ చేయాలి. ఉంటే కనుక యూ కెన్ ఇన్వెస్ట్ ఇన్ దట్. 4 lakhs ఇన్వెస్ట్ చేయొచ్చు, లేకపోతే 2 lakhs ఇన్వెస్ట్ చేసి 2 lakhs ఫిక్స్డ్ డిపాజిట్ చేయడం అలాంటివి చేయొచ్చు. ఓకే సార్. ఓకే, అది మీ ప్రొఫైల్ చెక్ చేస్తే కానీ తెలియదు. ఓకే సార్. ఓకే ఫైన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. చెప్పండి, గౌస్ గారా? యా, హలో. ఎస్ సార్, నేనే అండి. నమస్తే సార్. అది నాకు నార్మల్ గా ఒక హోమ్ లోన్ తీసుకున్నాను సార్ నేను. సో నాకు ఎవ్రీ మంత్ దగ్గరగా ఒక 22,000 ఈఎంఐ పడుతుంది అనమాట హోమ్ లోన్ కి. సో ఇది ఒక 20 years వరకు ఉంది. సో 1 year అయింది జస్ట్ అంటే లోన్ స్టార్ట్ అవి. సో కొంతమంది ఏం సజెస్ట్ చేస్తున్నారంటే, అంటే నాకు నార్మల్ గా వర్క్ పరంగా కొద్దిగా బోనసెస్, కొద్దిగా శాలరీలో సేవింగ్స్ అది మిగిలిన అది వెనక్కి ఈఎంఐ అది వెనక్కి కట్టేసి లోన్ ఫాస్ట్ గా తగ్గించుకోవడం బెస్టా, లేదా అది కంటిన్యూ చేసేసి ఆ 20 years వాట్ ఎవర్ కంటిన్యూ చేసి ఇది వేరే ప్యారలల్ గా ఇన్వెస్ట్ చేసుకోవడం బెస్టా? ఎందుకంటే కొంతమంది అలా సజెస్ట్ చేస్తారు, కొంతమంది ఇలా సజెస్ట్ చేస్తారు. సో ఏది బెటర్ ఆప్షన్ అంటారు మీరు? అంటే నేను ఇప్పుడు వరకు చూసిన ప్రొఫైల్స్ అంటే హండ్రెడ్స్ ఆఫ్ ప్రొఫైల్స్ ఆల్రెడీ వెరిఫై చేసాం హోమ్ లోన్స్ రిలేటెడ్. క్యాలిక్యులేషన్స్ చాలా చేసి ఉన్నాం ఈ ప్లాటినం గోల్డ్ మెంబర్షిప్ లో. సో అన్నిటి బేస్ మీద మీకు చెప్పమంటే అప్ టు 4 years మనం ఎంత డబ్బులు ఉంటే అంత డబ్బులు హోమ్ లోన్ కట్టేయడం బెటర్. ఓకే 4 years దాటిన తర్వాత నుంచి హోమ్ లోన్ టచ్ చేయకుండా మనం ఇన్వెస్ట్మెంట్స్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది కరెక్ట్. ఓకే. అండ్ ఈ 4 years కూడా మీ రిటైర్మెంట్ గోల్ అండ్ మోర్ దెన్ 10 years ఉన్న గోల్స్ కి ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. అదైతే ఇప్పటి నుంచి స్టార్ట్ చేయడం బెటర్. ఓకే, దాన్ని దాటిన తర్వాత ఎగ్జాంపుల్ ఈ రిటైర్మెంట్ అండ్ ఇంకో 2-3 గోల్స్ కి 10,000 ఎస్ఐపి చేస్తున్నారు అనుకోండి. మిగిలిన డబ్బులు ఎంత మిగిలితే అంత మీరు 6 months కి ఒకసారో లేదంటే 4 months కి ఒకసారో ఈ హోమ్ లోన్ కి ఎక్స్ట్రా పేమెంట్ కట్టేయండి, పార్షల్ పేమెంట్ అది. దాని తర్వాత 4 years దాటిందంటే మాత్రం హోమ్ లోన్ కట్టడం అనవసరం. ఓకే ఓకే, ఇన్వెస్ట్మెంట్స్ కంటిన్యూ చేయడం అనేది బెస్ట్. ఓకే సార్. ఓకే సార్, ఇంకోటి నా పేరు అంటే మా డాడీ నార్మల్ గా లాస్ట్ ఇయర్ రిటైర్ అయ్యారు సార్. సో ఆయన ఏంటంటే ప్రైవేట్ కంపెనీలో పనిచేయడం వల్ల ఆయనకి పెన్షన్ అంటే నార్మల్ ఒక 3,000 అట్లా వస్తుంది మంత్ కి. కాకపోతే రిటైర్ అయ్యాక బెనిఫిట్ ఇచ్చారు ఆయనకి, ఒక 15 lakhs వరకు క్యాష్ వచ్చింది ఇన్ హ్యాండ్. సో దాంట్లో 5 lakhs మామూలుగా ఫ్యామిలీ వాటికి వాడేసాము కొన్ని వాటికి. సో ఇప్పుడు 10 lakh వరకు క్యాష్ ఉంది నార్మల్ గా. సో ఇప్పుడు దీంతో ఆయనకి ఒక మంత్లీ సపోర్ట్ లాగా వస్తే అక్కడే ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అంటారా, లేదా ఆయనకి కొద్దిగా ఇండిపెండెంట్ గా ఉండేలాగా ఆయనకి ఏం చేస్తే బెస్ట్ అంటారు? అంటే ఈ 10 lakhs క్యాష్ ఉన్నప్పుడు ఆయనకి 10 lakhs is not a huge amount first thing. And 10 lakhs తో రిటైర్మెంట్ మీద డిపెండ్ అవ్వడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, సో ఆల్రెడీ ఇప్పుడు 3,000 వస్తుంది కాబట్టి 10 lakhs తోటి దెర్ ఈస్ ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్. ఐసిఐసిఐ లో సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ ఒకటి ఉంది. ఓకే, దానిలో ఏంటంటే మనకి మంత్లీ ఇన్కమ్ 2,000 5,000 వచ్చేటట్టు సెట్ చేసుకోవచ్చు. ఓకే, అట్ ద సేమ్ టైం ఈ 10 lakhs వచ్చేటప్పటికి ఇంకా పెరుగుతుంది, 11 lakh 15 lakh 30 lakh అలా పెరిగే ఛాన్స్ కూడా ఉంది లాంగ్ టర్మ్ లో.
ఓకే, ఫిక్స్డ్ డిపాజిట్ ఏమవుతుందంటే మనం 10 lakhs నుంచి డబ్బులు విత్డ్రా చేస్తూ ఉంటాం. 10 lakhs ఇంక పెరగదు. బట్ దీనిలో వచ్చేటప్పటికి ఇది అమౌంట్ అనేది పెరుగుతుంది, బట్ మనం తీసుకునే అమౌంట్ కూడా మనం తీసుకోవచ్చు. సో ఐ థింక్ ఇది బెటర్ అనుకుంటున్నాను నేను. ఒకసారి కన్సల్ట్ చేయండి care@rate కి, షీ విల్ గైడ్. ఓకే సార్. ఓకే, సో అంటే నేను గోల్డ్ మెంబర్షిప్ ఉన్నాను సార్ యాక్చువల్లీ. సో నేను మామూలుగా అంటే ఇప్పుడు మీరు మామూలుగా ట్యాక్స్ కూడా సజెషన్స్ ఇస్తారా సార్? అంటే ట్యాక్స్ ప్లానింగ్ ఉంటుంది బై డిఫాల్ట్. ఒక బై డిఫాల్ట్ ఉంటుందా? మీకు చెప్పారా చెప్పలేదు ఇంకా? అంటే నాకు ఎక్స్ప్లెనేషన్ అయింది, ఎక్స్ప్లెనేషన్, కానీ దాంట్లో నేను అడగడం మర్చిపోయే వాళ్ళని అంటే ట్యాక్స్ చేస్తారా మీరు అని. ఎందుకంటే ఇప్పుడు రిటర్న్ సబ్మిట్ చేయాలి కదా ఇయర్, సో దానికి హెల్ప్ చేస్తారా అని. ఒకసారి అడగండి, దే విల్ గైడ్ యూ. అంటే డిక్లరేషన్ అనేది మేము చెప్పము ఎలా చేయాలనేది, బట్ ట్యాక్స్ ప్లానింగ్ అనేది విల్ గైడ్. అచ్చా, ఓకే. అంటే ఎలా ప్లాన్ చేసుకుంటే మనకు తక్కువ ట్యాక్స్ పడుతుంది, సో అది విల్ గైడ్ యూ. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి ప్రదీప్ గారు. సార్ ఏం లేదు సార్, సెప్టెంబర్ లో బాబుకన్ పాపకన్ పుట్టబోతున్నారు. ఓకే, వాళ్ళకు సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అది వాళ్ళ కోసం ఏమన్నా ఒక 2 lakh అలాగే ఏదైనా ఒక ఫిక్స్డ్ ఇన్వెస్ట్మెంట్ ఏదైనా చేద్దాము, ఒక లేకపోతే ప్లాట్ తీసుకుందాం 5 lakh 10 lakh బట్టి ఏమన్నా చూస్తున్నాను. ఓకే, అదే మీ సజెషన్ ఒకసారి తీసుకుందామని. గోల్డ్ మెంబర్షిప్ లో ఉన్నాను సార్, మన వెబినార్ లో తీసుకున్నాను స్పాట్ లో. ఓకే ఓకే, అదే ఒకసారి వాళ్ళ ఫ్యూచర్ కి ఇంకా అలా వాళ్ళు పెద్ద అయిన తర్వాత ఇంకా అలా వాళ్ళకి ఎడ్యుకేషన్ పర్పస్. ప్లాట్ మీరు ప్రొడక్ట్ చేయగలను అనుకుంటే రియల్ ఎస్టేట్ ప్లాట్ అనేది బెస్ట్ ఆప్షన్. ట్రై ఫర్ ఇట్. లేదు అంటే యూ కెన్, అంటే వీ కెన్ సజెస్ట్ యూ ఇన్ మ్యూచువల్ ఫండ్స్ రిలేటెడ్. సో అవి కూడా సింపుల్. రియల్ ఎస్టేట్ అంటే రియల్ ఎస్టేట్ కంటే బెటర్ గానే పెర్ఫార్మ్ అవుతాయి మీరు చెప్పే అన్ని కూడా. సో ఇదైనా పర్లేదు, బట్ ఈ అమౌంట్ అనేది మీరు ఇంక విత్డ్రా చేయకూడదు. మీకు కనిపిస్తూ ఉంటుంది లైక్ 2 lakhs ఇంత అయింది, 3 lakh అయింది, 10 lakh అయింది కనిపిస్తుంటుంది. అది మళ్ళీ మీరు విత్డ్రా చేయకూడదు. ఆ కండిషన్ మీకు ఓకే అనుకుంటే విల్ గైడ్ యూ. ఓకే సార్, షూర్ సార్, షూర్ సార్. ఫైన్. అంటే ఈ రిక్వైర్మెంట్ అనేది క్లియర్ గా చెప్పండి మీ ఫైనాన్షియల్ ప్లానర్ కి, దే విల్ గైడ్. ఓకే సార్, ఓకే ఓకే ఫైన్. ఓకే సార్, సార్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. హలో, థ్యాంక్ యూ సార్. యా థ్యాంక్స్ సార్. హలో, హాయ్ అండి, చెప్పండి సార్. ఇప్పుడు వచ్చేసి మార్కెట్ కొద్దిగా హైలీ ఉంది కదా, ఇప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చా సార్ మ్యూచువల్ ఫండ్స్ లో? మ్యూచువల్ ఫండ్స్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ కి అయితే దానికి డిఫరెంట్ స్ట్రాటజీస్ ఉంటాయి. ఆల్రెడీ మార్కెట్ హైలో ఉంది కాబట్టి. సో మామూలుగా ఎస్ఐపిస్ అయితే స్టార్ట్ చేయొచ్చు ఇప్పుడే. ఎస్ఐపి అయితే చేసుకోవచ్చు సార్? ఎస్ఐపి అయితే ఇమీడియట్ గా స్టార్ట్ చేసాం. ఓకే, థ్యాంక్ యూ. యా, హలో సార్. లంసమ్ లైక్ 2 lakh 5 lakh 10 lakh ఇలాగ ఏమైనా ఇన్వెస్ట్ చేయాలంటే మాత్రం దానికి డిఫరెంట్ ఫండ్స్ ఉంటాయి. అంటే ఇప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, బట్ ఆ ఫండ్ సెలెక్షన్ అనేది డిఫరెంట్ గా ఉండాలి. ఓకే ఫైన్ సార్. చెప్పండి చతుర్వేది గారా? అవునండి, ఇది యాక్చువల్ గా నేను గోల్డ్ మెంబర్షిప్ లో ఉన్నాను. కాకపోతే మీ వీడియో అంటే ఫస్ట్ 3 hours ఒక వీడియో ఉంది కదా, చూసి ప్రాసెస్ కి నేను ముందే మీ ఫండ్ బజార్ లో అకౌంట్ ఓపెన్ చేసేసాను. ఓకే ఓకే. సో మీరు చెప్పిన లింక్స్ నాకు తర్వాత వీడియో లోపల అర్థమైనాయి, లింక్స్ లోంచి మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోవాలని. ఓకే ఓకే. సో ఇప్పుడు ఏమైనా అకౌంట్ మీకు లింక్ చేసే ఆప్షన్ ఉంటుందా? యా ఉంటుంది. మీరు అది ఫండ్ బజార్ కి మెయిల్ పెట్టాల్సి వస్తుంది ఈ పర్సన్ కి చేయమన్నట్టు. అది మీరు ఎవరైతే కాంటాక్ట్ అయ్యారు మీకు వాళ్ళకి ఒకసారి చెప్పండి, వాళ్ళు గైడ్ చేస్తారు ఆ ఈమెయిల్. సరే, ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, అది వన్ థింగ్. అండ్ రెండోది ఇప్పుడు కొత్త ప్లాట్ఫామ్ ఒకటి ఓపెన్ చేస్తుంది హ్యాపీ కాయిన్ నుంచి. మ్యూచువల్ ఫండ్ ప్లాట్ఫామ్ ప్లస్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ప్లాట్ఫామ్ ఒకటి గైడ్ చేస్తున్నాం గోల్స్ రిలేటెడ్ ప్లానింగ్ కి. మేబీ విత్ ఇన్ 10 to 15 days లో అది ఓపెన్ అవుతుంది. సో ఇది న్యూ ప్లాట్ఫామ్, ఈవెన్ దీనిలో అయినా మీరు ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే. అంటే యాక్చువల్ ఇప్పుడు ఎగ్జిస్టింగ్ ప్రాబ్లం ఏమైందంటే గోల్స్ మేము డిజైన్ చేస్తున్నాం, బట్ దాని ట్రాకింగ్ అనేది సరిగ్గా జరగట్లా. ఓకే, అందుకని చెప్పి ఈ సాఫ్ట్వేర్ ని డిజైన్ స్టార్ట్ చేసాం ఆల్రెడీ ఒక 4-5 months బ్యాక్ నుంచి. ఇది ఆల్మోస్ట్ ఎండింగ్ వచ్చింది. మేబీ విత్ ఇన్ 10 days విల్ లాంచ్ ఇట్. ఓకే, దీనిలో ఏంటంటే వి ప్లాన్ ఫర్ గోల్స్ అండ్ ఆ గోల్స్ ని ఎలా అచీవ్ అవుతున్నాం, ఎంత పర్సెంటేజ్ మనం మీట్ అవుతున్నాం, ఇంకా ఎలా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళొచ్చు అనేది దీనిలో ఉంటుంది. ఓకే ఓకే ఫైన్. మీరైతే ఒకసారి వాళ్ళకి ఈమెయిల్ చేయండి, లేదంటే care@rate కి మెయిల్ చేసినా షీ విల్ గైడ్ మీ. ఓకే అండి, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. హలో సార్, ఇంకో చిన్న డౌట్ వచ్చింది సార్. చెప్పండి ఆనంద్. ఇప్పుడు నేను ఒక 2 months బ్యాక్ ఒక 50,000 ఒక మ్యూచువల్ ఫండ్ లో పెట్టానండి. అది పేరు కోటక్ పీనియరో ఏదో ఉందండి. మా రిలేటెడ్ ఒక ఆవిడ చెప్పారు. ఓకే. అయితే
అందులో నాకు 1 మంత్‌కి ఒక 5,000 దాకా రిటర్న్ వచ్చిందండి. ఓకే. అయితే నేను తర్వాత అవసరమయ్యి అవి విత్‌డ్రా చేసేసాను. మొత్తం ఓకే. అమౌంట్ 55,000 విత్‌డ్రా చేసేసాను. అయితే నా డౌట్ ఏంటంటే, ఒకవేళ అంటే మనం అట్లాంటిది ఏదైనా ఒక ఫండ్ సెలెక్ట్ చేసుకొని, అందులో ఒక 50,000 గానీ, 1,00,000 కానీ ఇన్వెస్ట్ చేసి, అందులో వచ్చే అమౌంట్‌ని ఒక ఎస్ఐపి కింద ప్రతి నెల ఎంతొస్తే అంత 2,000-5,000 ఎంతొస్తే అంత దాన్ని అలా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అలా వచ్చే అవకాశం ఉందా ఫస్ట్ అసల? అంతంత. మీకేంటంటే ఇప్పుడు మీ లక్ అది 5,000 రావడం అనేది. ఓకే. జనరల్‌గా ఏంటంటే స్టాక్ మార్కెట్‌లో ఇప్పుడు బాగా గ్రో అవుతుంది. సో ఓకే. లాస్ట్ 1 ఇయర్‌లో లైక్ 2020 మార్చ్ నుంచి ఇప్పటి వరకు ఎవరైతే డబ్బులు పెడుతున్నారో, అంటే తెలిసి పెట్టినా, తెలియ పెట్టినా, ఎలా పెట్టినా గానీ అవి డెఫినెట్‌గా గ్రో అవుతాయి. ఇప్పటి వరకు కూడా. సో దీనిలో ఎక్స్‌పర్టైజ్ అనేది ఉన్నా లేకపోయినా వాళ్ళది గ్రో అవుతుంది. ఈవెన్ ఏమి తెలియని వాళ్ళు 10th క్లాస్ చదివే వాళ్ళు వచ్చి పెట్టినా గానీ అది వర్కౌట్ అవుతుంది. బట్ ఫ్యూచర్‌లో ఏంటంటే ఈ అప్స్ అండ్ డౌన్స్ అనేది ఎక్కువ ఉంటాయి. ఏది స్టాక్ మార్కెట్ రిలేటెడ్. అప్పుడు యాక్చువల్‌గా ఎవరు ఎక్స్‌పర్ట్స్, ఎవరు నార్మల్ పీపుల్ అనేది అక్కడ తెలుస్తదన్నమాట. ఓకే. సో యాస్ ఆఫ్ నౌ ఎవ్రీథింగ్ గోయింగ్ గుడ్ అండ్ మనీ కూడా బాగుంది. బట్ మ్యూచువల్ ఫండ్స్ అనేది మనం ఆ టైప్ లో యూజ్ చేయలేం. మీరు చెప్పినట్టు 50,000 పెట్టేసి ఆ రిటర్న్స్ వస్తే ఆ కైండ్ ఆఫ్ థింగ్స్ కి అది యూజ్ అవ్వదు. ఆ కైండ్ ఆఫ్ యూజ్ అవ్వాలి అంటే మీకు ఆ రిటర్న్స్ అనేది అంత రాదు. ఓకే. సో దీనిలో ఏంటంటే డైనమిక్ ఫండ్స్ అని కొన్ని ఉన్నాయి. అవి వచ్చేటప్పటికి కైండ్ ఆఫ్ లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ యూజ్ అవుతాయి. బట్ దీనికి కూడా టెన్యూర్ మినిమం 3 years ఉంచాలి మీరు. ఓకే. అండ్ ఇది కాకుండా ఆల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అని కొన్ని ఉన్నాయి. వీటిలో ఏంటంటే వడ్డీ ఈక్వల్ టు లైక్ బ్యాంక్ ఫిక్స్డ్ డిపాజిట్ వస్తుంది. లైక్ 5.5%, 7% అలా వస్తుంది. సో వీటిలో మీరు ఇన్వెస్ట్ చేస్తే వస్తుంది, బట్ మార్కెట్ అంతలా గ్రో అవుతుంది. సో షార్ట్ టర్మ్ కి అయితే మీకు మ్యూచువల్ ఫండ్స్ అనేది అసలు యూజ్లెస్. మీరు దాన్ని టచ్ చేయకపోవడం బెటర్. లాంగ్ టర్మ్ లైక్ 5 years అండ్ అబోవ్ అయితేనే ఈ మ్యూచువల్ ఫండ్స్ అనేది మీరు ఇన్వెస్ట్ చేయాలి. అంటే దాని మీద వచ్చే వడ్డీతో మనం చేయడం అనేది అసలు పాసిబుల్ కాదంటారా? పాసిబుల్ కాదు అది. ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తే మనకి అలా వచ్చే అవకాశం ఉందండి? ఒక 5,000 దాకా మంత్లీ? ఈవెన్ ఇప్పుడు కూడా మీరు చేయాలంటే చేయొచ్చు. ఈ చెప్పాను కదా ఇందాక, ఒక రిటైర్డ్ పర్సన్ కి గైడెన్స్ ఇచ్చేటప్పుడు అవునండి. ఒక 50,000 కాదు, 50,000, 1,00,000, 2,00,000 ఎలాగైనా చేయొచ్చు. బట్ అదేంటంటే మనం సిస్టమేటిక్ విత్డ్రాల్ ప్లాన్ అనేది ఉంటుంది. అంటే ఎవ్రీ మంత్ సమ్ అమౌంట్ విత్డ్రా చేస్తాం. అది 2,000, 5,000, 10,000 అని. రిమైనింగ్ అమౌంట్ అనేది గ్రో అవ్వడం, పడిపోవడం లాంటివి జరుగుతుంది. సో దాని ప్రకారం మనం అది చేస్తూ ఉంటాం. బట్ జనరల్ గా అది ఇన్వెస్ట్మెంట్ మినిమం 2,00,000 అండ్ అబోవ్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. 50,000 కంటే మన డబ్బులు మనమే విత్డ్రా చేసేస్తాం కదా, డబ్బులు ఇంకేం ఉంటుంది. అదే అంటే ఒక 1 or 2 lakhs, 2 lakhs అబోవ్ ఇన్వెస్ట్ చేయాలంటారా? ఓకే. యా కరెక్ట్. అది ఎందులో అండి? ఐసిఐసిఐనా? మీరు ఒకసారి మెయిల్ చేయండి, అది డీటెయిల్స్ విల్ గైడ్ యూ. జనరల్ గా ఐసిఐసిఐ ఫ్రీడమ్ SWP అనేది ఆ స్కీమ్. ఓకే. ఓకే. యా థాంక్ యూ. ఒకటి నేను మర్చిపోయానండి మీతో చెప్పేది. సో లాస్ట్ ఇయర్ మా ఫాదర్ రిటైర్. సో అరౌండ్ 48 lakhs వరకు వచ్చింది. సో అందులో మేము 10 lakhs వరకు ఒక ప్లాట్ తీసుకున్నాము, సైట్. సో రిమైనింగ్ ఒక 20కి హౌస్ కన్స్ట్రక్షన్ చేసాము. సో ఇంకా ఒక 20 వరకు ఉంది. సో దాని రిలేటెడ్ ఏంటంటే ఒక మంత్లీ ఇన్కమ్ మాదిరి మా ఫాదర్ కు వచ్చేలా ఏదైనా చేయొచ్చు. మీరు ఒకసారి మెయిల్ చేయండి, విల్ గైడ్ యూ. దానికి 2-3 ఆప్షన్స్ ఉన్నాయి. ఐ ట్రై టు గైడ్. ఓకే అండి, షూర్. యా. సో అది వెబినార్ కాదు. సో గోల్డెన్ షిప్ ది రిలేటెడ్ అమౌంట్ అడిగాను ఎంత అనేది. యా, అది నేను మీకు వాట్సాప్ లో పెడతాను. అంటే పీపుల్ ఎక్కువ ఉంటే జనరల్ గా అది ప్రెసెంట్ 10,000 ప్లస్ జిఎస్టి. ఓకే. సో 10,000 ప్లస్ 1,800 అవుతుంది. 11,800 అవుతుంది. సో ఇఫ్ పీపుల్ ఆర్ మోర్ దెన్ 4 people, I'll try to okay. హలో, వాయిస్ బ్రేక్ అయిందండి. యా, అది నేను వాట్సాప్ లో పెడతా అండి. జనరల్ గా గోల్డ్ మెంబర్షిప్ ఫీజు వచ్చి 10,000 ఉంది. 10,000 ప్లస్ జిఎస్టి. ఓకే, 11,800 అవుతుంది. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ పీపుల్ ఎక్కువ ఉంటే కనుక నేను ఆ జిఎస్టి అనేది తీసేసి ఓన్లీ 10,000 అన్నట్టు ఐ విల్ ట్రై టు కీప్. హలో, గుడ్ ఈవినింగ్ సార్. నా పేరు గిరిధర్.
గిరిధర్ గారు చెప్పండి. సార్ నాకు ఇప్పుడు ఇన్కమ్ వచ్చి 50,000 వస్తుంది సార్ శాలరీ. ఓకే. నాకు ఎల్ఐసి ఒక 35,000 ఉంది సార్ ఇయర్లీ. ఓకే. నెక్స్ట్ ఇంకేం ఫైనాన్షియల్ ఇంకేందులో ఇన్వెస్ట్ చేయలేదు సార్ నేను ప్రెసెంట్. ఇంకే అమౌంట్ కూడా ఎక్కడ కట్టడం కూడా ఏం చేయలేదు. ఇంకేమైనా ఎక్కడ ఇంకా ఇన్వెస్ట్ మనకి ఏదైనా తీసుకుంటే బాగుంటది అంటారా, లేకపోతే ఎలా చేసుకుంటాం? హియర్ అంటే అది మనకి ఇట్స్ నాట్ అబౌట్ ఇన్వెస్ట్మెంట్స్. ఇక్కడ మీరు గోల్ సెట్టింగ్ అనేది మీకు ప్రాపర్ గా జరగాలి. ఓకే, గోల్ సెట్టింగ్ అనేది మనకు జరిగిందంటే మీరు నెక్స్ట్ లెవెల్ ఏం చేసినా గానీ మీకు అది ప్రాపర్ గానే ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇక్కడ చేసేది ఏంటంటే వితౌట్ సెట్టింగ్ గోల్స్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేస్తారు. దాని మూలంగా ఫెయిల్యూర్ రేట్ ఎక్కువ ఉంటుంది. ఓకే, ఈవెన్ దో అది రైట్ ఇన్వెస్ట్మెంట్ అయినా కానీ మనం ఫెయిల్ అవడానికి రీజన్ వచ్చేటప్పటికి రాంగ్ గోల్స్ కి ఇన్వెస్ట్ చేయడం అనేది. మీకు ఒక ఎక్సెల్ షీట్ చూపిస్తా, యూ విల్ గెట్ ఐడియా. స్క్రీన్ కనిపిస్తుందా మీకు? కనిపిస్తుంది సార్. జనరల్ గా ఒక గుడ్ థింగ్స్ ఎక్సెల్ అనేది. సో మనకి లైఫ్ లో కొన్ని గోల్స్ ఉంటాయి. ఇలా రిటైర్మెంట్ అని చెప్పి, కిడ్స్ ఎడ్యుకేషన్, ఇంటర్మీడియట్ 10th ఇలాగా, అండ్ ఇల్లు కొనడం, కారు కొనడం, గోల్డ్ కొనడం, వెకేషన్ కి వెళ్ళడం, ఇలా కొన్ని గోల్స్ ఉంటాయి. ఓకే, హెల్త్ ఫండ్ వచ్చేటప్పటికి ఇన్ కేస్ మనకి హెల్త్ ఇష్యూస్ వచ్చి మనకి హెల్త్ ఇన్సూరెన్స్ లేకపోతే హెల్త్ ఫండ్ అనేది మెయింటైన్ చేయాల్సి వస్తుంది. సో ఇలా ప్రతి గోల్ కి మనం టెన్యూర్ అనేది పెట్టుకుని ఒక 20 years 30 years అండ్ అమౌంట్ అనేది మనం సెట్ చేసుకుని ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, మన ఇన్వెస్ట్మెంట్ అనేది ప్రాపర్ ఉంటుంది. ఓకే సార్. లేదు మనం బ్లైండ్ గా వెళ్ళిపోయాం అనుకోండి, మనకి అది ఎక్కడ ఉన్నామో మనకు తెలియదు, ఆ గోల్ అచీవ్ అవుతాం అనేది లేదు కూడా మనకు తెలియదు. సో వి మే బి సక్సెస్ఫుల్, వి మే బి ఫెయిల్ వితౌట్ గోల్స్ మనం వర్కౌట్ చేస్తే. ఓకే ఒకసారి నెక్స్ట్ సార్, నాకు నెక్స్ట్ మంత్ ఒక ఆర్డి మెచ్యూర్ అవుతే ఒక 5 lakhs వస్తుంది సార్ క్యాష్. ఓకే, అది మనం ప్లాట్ ఇన్వెస్ట్ చేసుకుంటే బెటర్ అంటే సార్, మాకు హౌస్ ఒకటి ల్యాండ్ ఉంది సార్, అక్కడ హౌస్ కన్స్ట్రక్షన్స్ కి కూడా చేసుకోవడం బెటర్. ఏ డెసిషన్ తీసుకోవాలని నాకు అర్థం కావట్లేదు సార్. హౌస్ కన్స్ట్రక్షన్ వచ్చేటప్పటికి ఎక్స్పెన్స్. ఓకే, అండ్ మీకు రెంటల్ ఎంత వస్తుంది అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎమోషనల్ గా ఏదైనా ఉంటుంది అంటే దెన్ బెటర్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసుకోవడం బెటర్. ఇంకో ల్యాండ్ కొంటే ఇంకా అది అలా ఉండిపోద్ది కదా. అదే సో మీరు ఎక్కడ, మీ జాబ్ ఏంటి? నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ సార్ నేను. ఓకే, అంటే మీరు ఒకే ఏరియాలో ఉంటారా, షిఫ్ట్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటారా? ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటాను సార్. నేను ప్రెసెంట్ ఇప్పుడు ముంబైలో ఉంటున్నాను అన్నమాట. నేను ఓకే, ప్రెసెంట్ ముంబైలో ఉంటున్నాను. అదే ఫైనాన్షియల్ స్టార్టింగ్ చిన్న జాబ్ ఉండడం వల్ల ఎల్ఐసి తీసుకున్నాను 35,000. ఎంతకన్నా ఇంకేం తీసుకోలేదు. ఈ మధ్య రీసెంట్ గా ఈ జాబ్ వచ్చింది నాకు. అమౌంట్ కూడా ఉన్నా నాకు ఫైనాన్షియల్ ప్లానింగ్ ఏం చేయలేదు అనమాట. అదే ఎలా చేస్తుంటే బాగుంటుంది. మీరు ఇన్కమ్ అంటే మారుతూ ఉంటే కనుక బెటర్ దాన్ని వేరే ప్లాట్స్ కొని దాన్ని గ్రో చేయడం అనేది బెటర్ ఆప్షన్. ఓకే సార్. అంటే మీరు స్టాండర్డ్ మీరు ఉంటారు అనుకుంటేనే ఇల్లు కట్టండి. అంటే మీకే కాదు మిగిలిన వాళ్ళకి కూడా చెప్తున్నాను. మీరు ఉంటారు అని అనుకుంటేనే ఇల్లు కన్స్ట్రక్షన్ అనేది చేసుకోండి. లేదంటే ప్లాట్స్ కొనడమైనా చేయండి, ఫ్లాట్ లాంటివి. మీరు రెంటల్కి ఇద్దామని అనుకుంటే ఇట్స్ రాంగ్ ఆప్షన్. అండ్ ఈ రెంటల్ ఈల్డ్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ట్యాక్స్ రిస్క్ చాలా చాలా హ్యూజ్ థింగ్స్ ఉంటాయి అన్నమాట. సో ఐ డోంట్ సజెస్ట్ రియల్ ఎస్టేట్ ఫర్ దట్. ఓకే, థ్యాంక్ యూ. వెల్కమ్ అండి. యా, ఇంకెవరైనా ఉన్నారండి? లేదంటే విల్ క్లోజ్ ద సెషన్. ఆల్రెడీ 1 hour అయింది. హలో అండి. హాయ్ సార్, చెప్పండి. నా పేరు రాము అండి. రాము గారు. యా, సింగిల్ క్వశ్చన్ అండి. అంటే ఆల్రెడీ గోల్డ్ మెంబర్షిప్ లో ఉన్నాను నేను. ఓకే. సో ఇప్పుడు మనం అంటే మోస్ట్లీ ఏ చూసినా కానీ మనం మ్యూచువల్ ఫండ్స్ కిందకే ఉంటాయి, అంటే ఏ ఇన్వెస్ట్మెంట్ అయినా, అండ్ దట్ లాంగ్ టర్మ్. దట్ ఈస్ వెరీ వెల్ అండ్ ఫైన్. కాకపోతే అంటే కొన్ని వేరే కూడా చూస్తూ ఉంటాం కదా మేము. వాటిలో చూసినప్పుడు ఎలా ఉందంటే కొంతమంది కొన్ని స్టాక్స్ ఉంటాయి, అవి 100% నెక్స్ట్ 10 years లో పెరుగుతాయి, బాగా పెరుగుతాయి. సో వాటి మీద కూడా ఇన్వెస్ట్ చేసుకుంటే కూడా ద బెస్ట్ రిటర్న్స్ కూడా వస్తాయి అంటారు. అట్లాంటివి ఏమైనా ఉంటాయండి అసలు యాక్చువల్గా? అంటే యా, ఉంటాయండి. స్టాక్స్ లో కొన్ని స్టాండర్డ్ లాంగ్ టర్మ్ స్టాక్స్ ఉంటాయి. బట్ అది ప్రాబ్లం ఏమవుతుందంటే ఎప్పుడైనా కానీ మన ఇన్వెస్ట్మెంట్ ఒకే కంపెనీలో పెట్టినప్పుడు ఆ కంపెనీ గ్రో అయితే హ్యూజ్ గా గ్రో అవుతుంది, లేదు పోయిందంటే పోతుంది. ఓకే, సో ఆ స్టాక్ అనేది మరి చూసుకుంటే లైక్ ఇది డిమార్ట్ స్టాక్ చూసుకుంటే అప్రాక్సిమేట్ 6 times గ్రో అయింది విత్ ఇన్ నెక్స్ట్ లైక్ లాస్ట్ 1 or 2 years లో. ఎస్ సార్, నో. బట్ అట్ ద సేమ్ టైం ఐడిఎఫ్సి కానీ ఎస్ బ్యాంక్ కానీ కొన్ని ఉన్నాయి. ఆ స్టాక్స్ వచ్చేటప్పటికి యూజ్ పెద్ద స్టాక్స్ కూడా నెగిటివ్ లోకి వచ్చేసింది. లైక్ 10-20 రూపీస్ ఆ రేంజ్ కి వచ్చేసాయి.
సో ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ అనేవి ఉంటాయి ఒకే కంపెనీ ఇన్వెస్ట్ చేసినప్పుడు. ఎయిదర్ గ్రో అయితే బాగా గ్రో అవుతాయి, లేదంటే పడిపోతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో వచ్చేటప్పటికి ఏమవుతుందంటే మనం మల్టిపుల్ కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తున్నాం, లైక్ మోర్ దాన్ 10 or 20 కంపెనీస్ లో ఇన్వెస్ట్ చేస్తాం. కాబట్టి ఒక కంపెనీ బాగా పెరిగి ఇంకో కంపెనీ పడిపోయినా మనకి అది యావరేజ్ గా మెయింటైన్ అయిపోతూ ఉంటుంది. సో నేను జనరల్ గా మిడిల్ క్లాస్ పీపుల్ కి మ్యూచువల్ ఫండ్స్ సజెస్ట్ చేస్తున్నాను. ఐ డోంట్ సజెస్ట్ స్టాక్స్. అండ్ ఇంకొక ప్రాబ్లం వచ్చేటప్పటికి స్టాక్స్ అనేది వాలటిలిటీ చాలా హ్యూజ్ ఉంటుంది, అండ్ మనం టైం కూడా దానికి వెళ్ళిపోతుంది కదా, ఎక్కువ మనీ టైం అనేది. దట్స్ ద రీజన్ వీఆర్ నాట్ సజెస్టింగ్. వెల్కమ్ అండి. సార్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లో నాగరాజ్ గారు చెప్పండి. ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ లో ఒక మంచి కంపెనీ ఏమైనా సైట్ చేయగలుగుతారా? చాలా ఉన్నాయండి మంచి అంటే మీ గోల్ ఏంటి అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో మీ గోల్ ఏంటి? ఇప్పుడు చిన్నపిల్లలకి పిల్లలు 10 years ఉంటుంది, వాళ్ళకి వాళ్ళకి 18 years 20 years వాళ్ళకి ఏమన్నా అక్కడికి వచ్చినప్పుడు కానీ ఇబ్బంది లేకుండా కోసం బల్క్ అమౌంట్ అలా ఇన్వెస్ట్ చేయడానికి 1 లక్ష రూపాయలు. దానికి ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్ అనేది బాగానే ఉంటుందండి. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్. ఎస్బీఐ స్మాల్ క్యాప్ ఫండ్. ఓకే. ఓకే. అండ్ కొటాక్ మల్టీ క్యాప్ ఫండ్ ఒకటి ఉంది, అది కూడా బాగానే ఉంటుంది. కొటాక్ మల్టీ క్యాప్ ఫండ్. కొటాక్ మల్టీ క్యాప్. గ్రోత్ అనేది సెలెక్ట్ చేసుకోండి దానిలో. గుడ్ రిటర్న్స్. ఓకే ఫైన్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ ఇన్ దిస్. అండ్ ఇది మళ్ళీ మంత్లీ ఉంటుంది దీనిలో. సో యూ ట్రై టు అంటే వాట్సాప్ గ్రూప్ లో ఉండండి, యూ విల్ గెట్ మోర్ అప్డేట్స్ ఆన్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ గ్రేట్ డే. థ్యాంక్ యూ సార్. బాయ్.